పేరు సత్, దాని పేరు తత్. అటు తత్తులోంచి విడివడి వచ్చింది ఈ తత్వం. ఏ తత్వం? జీవతత్వం. ఎక్కడికి వచ్చింది? లంకలోకి. ఎవరు తీసుకొచ్చారు? రావణ నీతాయా. రావణుని చేత తీసుకొని రాబడినది. రావణుడెవడు? మన లోపల ఉన్న మనస్సే రావణుడు. ఈ రావణుని యొక్క ప్రకోపం చేత మనము అజ్ఞాన ఆవృతమైనటువంటి అవిద్య, కామ, కర్మల చేత బంధింపబడినటువంటి సంకుచితమైనటువంటి మన ప్రవృత్తి చేత మనము ఈ బంధములోనికి వచ్చాం. అందుచేత తతః రావణ నీతాయా. ఎవరీమె? సీత. సీత అంటే భూమిలో నుంచి వెలువడినది, జన్మ లేనిది. న జాయతే మ్రియతే వా కదాచిత్. కఠోపనిషత్తు చెప్తుంది. పుట్టదు ఆత్మ, చనిపోదు ఆత్మ, అగ్ని వేస్తే కాలదు ఆత్మ, గాలికి ఎండదు ఆత్మ. ఇలా చెప్పింది. ఇవన్నీ మనకు చూపిస్తాడు. తరువాత లంకంతా కాలిపోతే నచదగ్ధ, సీతమ్మ కాలలేదు. ఎంత ఆశ్చర్యం! ఊరంతా కాలితే చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే. 4 అంగుళాల మేలైన కాలని ఊరు లేని చోట కాలకుండా సీతమ్మ ఉన్నది అంటే ఎవరా తల్లి? ఆమె పాతివ్రత్య మహిమ బాహ్యముగా తెలుసుకోవలసినది. మన భారత జాతికి ప్రధానముగా నేర్పిన మూల సిద్ధాంతము తల్లి పాతివ్రత్యం. మన దేశాన్ని రక్షించిన వారు పతివ్రతలు, మన దేశాన్ని రక్షించిన వారు మహర్షులు, మన దేశాన్ని రక్షించినటువంటి వారు మహాపురుషులు. వారు లేకపోతే మనం ఈనాటికి ఈ రూపములో మన భారతదేశము నిలిచి ఉండదు. అటువంటి భారతదేశములో పతివ్రత అయినటువంటి తల్లి తన పాతివ్రత్య మహిమ చేత అగ్నిహోత్రుడు ఆంజనేయ స్వామి తోక కంటుకుంటే సీతోభవ హనుమత. ఆంజనేయ, మా ఆంజనేయుని తోకగా, ఓ అగ్నిదేవా మా ఆంజనేయుని తోకకు చల్లబడు అని ప్రార్థిస్తే చందన పంక శీతలమైపోయిందిట. ఒక చందన ముద్ద తోకకి పెట్టారా, ఇంత మంట మండుతోంది. ఆరిపోయిందేమో అనుకున్నాడు మన హనుమన్న. వెనుకకు తిరిగి చూశాడు. అరేరే జ్వలతి కరోతి నచమే రుజం. మండుతోంది, నాకు బాధ కలిగించలేదు ఏమీ. ఓహో, సముద్రములో కొండ లేచిందే, అగ్ని చల్లబడదా? మా రాముని ప్రభావము, మా సీతమ్మ తల్లి అనుగ్రహము అన్నాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రాన్ని చల్లార్చగలిగిన శక్తి కలిగినటువంటి తల్లి మన సీతమ్మ. దేని చేత? పాతివ్రత్య మహిమ చేత. అంతటి గొప్ప తల్లి కనుక ఆమె జన్మించలేదు. ఆమె పేరేమి? సీత. సీత అంటే భూమి దున్నుతూ ఉంటే ఇలా మన్ను ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళి ఫర్రో అంటారంటే నాగటి చాలు, ఆ నాగటి చాలు నుంచి బయలుపడ్డది. నాగటి చాలు నుండి బయలుపడ్డది కనుక ఆమెకు పేరేం పెట్టారు? తండ్రి గారు నాగటి చాలు అని పేరు పట్టుకున్నాడు. నాగటి చాలు అని మనం తెలుగులో అంటాం, కానీ సంస్కృతంలో సీత అంటారు. సీత అంటే నాగటి చాలు. సీత అని పేరు పెట్టాడు ఆమెకు. ఆమె అంటే అర్థమేమి? క్షేత్రములో దాగి ఉండి క్షేత్రమును జ్ఞానమనే నాగలి చేత దున్నితే వెలుపలికి దర్శనమిచ్చే తల్లి సీత మన ఆత్మ. ఇది రావణ నీత. ఎక్కడి నుండి? తతః, పరమాత్మ నుండి. తతః రావణ నీతాయా సీతాయా. ఆమె యొక్క పదం అన్వేష్టం, ఆమె ఉండే జాడ కనిపెట్టడానికి వెతకడానికి బయలుదేరాడు. ఎవడు? శత్రుకరిశన. ఎవడు వెళ్ళాలి? ఎవడికి పడితే వాడికి కనపడదు, శత్రుకర్షణుడే వెళ్ళాలి. ఎవడు శత్రుకర్షణుడు? మన హనుమ. ఇంతవరకు ఏ శత్రువుని హనుమ చంపినట్టు కనిపించదు. శత్రువులను కరిశన కృషింపజేసినవాడు. అయితే ఎవడు వెళ్ళాలి? సంకల్పించి ఏషాల్పించను. ఎవరు? శత్రుకరిశన. శత్రుకర్షణుడు అంటే ఏమి? శత్రువులను కృషింపజేసినవాడు. ఆంజనేయుడు ఈ శత్రువులను కృషింపజేశాడు. ఇప్పటికి ఎవరిని లేదు, ముందు వెళ్ళి ఎవరినో కృషింపజేస్తాడు. మరి ఎందుకు ఈ పదం వేశాడు అంటే గురువు ఎవడు కావాలి? శత్రుకర్షణుడే గురువు కావాలి. శత్రువు అంటే ఎవరు అంటే భగవద్గీత తెలియాలి. మళ్ళీ ప్రతి మాటకి ఉపనిషత్తు తెలియాలి, భగవద్గీత తెలియాలి, రామాయణం తెలియాలి. 3 తెలిస్తే, లౌకిక ధర్మములు తెలిస్తే, నీతులు తెలిస్తే, జీవిత విధానం తెలిస్తే శ్రీరామాయణం. అంతే. ఇంత సమగ్రమైనది మన జీవితం, ఇంత సమగ్రమైనది మన సంస్కృతి. ఏమిటి చెప్పాడు భగవద్గీతలో అర్జునుడు? చెడు పని చేయవద్దనే నాకుంటుందయ్యా, కానీ ఎవరో వెనక నుంచి బలాదివ నియోజిత, బలాత్కారంగా ప్రేరణ చేసి తోసిపెట్టినట్టు నా చేత చెడు పని చేయిస్తూ ఉంటుంది. అది ఎవరో నాకు చెప్పు, దాన్ని జయించేస్తానన్నాడు. అంటే నాయన అది దొరికేది కాదు, అది మన చేతికి అందేది కాదు. దాని పేరు కామం అంటారు. అదే కొంచెం ముదిరితే క్రోధమవుతుంది. దాని మొదటి పేరు కామం. ఈ కామం అనేది ఎక్కడుంటుంది చెప్పు, తీసేస్తాను. ఓహోదా, అది ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు మనలోనే ఉంటుంది, ఎవరికి పైకి కనిపించదు. ఎక్కడుంటుంది? ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం. అస్య ఈ కామానికి కోరిక ఎక్కడండి?
కంటిలో ఉంది, చెవిలో ఉంది, ముక్కులో ఉంది, నాలికలో ఉంది, చర్మంలో ఉంది. దాన్ని చూడకే అంటే మనకి తెలియకుండా అటే చూస్తుంది. కాబట్టి కోరిక ఎక్కడుంది? కంటిలో ఉంది. అయితే మూసేదాం కన్ను, ముక్కులో ఉంది, ఊపిరి బిగబట్టేదాం, చెవిలో ఉంది, దూది పెట్టేదాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానప్పుడు నువ్వన్నీ బిగిస్తే తిన్నగా లోపలికి వెళ్ళి మనసులో కూర్చుంటుంది. మళ్ళీ టప్పును తలుపులు తెరవగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. లేదయా ఆ మనసును కూడా ఊపిరి బిగబడతాం, ఊపిరి బిగబడితే మనసు కదలదు కాబట్టి ప్రాణాయామం చేస్తాం. ఎంతసేపు? 24 గంటలు స్తంభనం చేసి ఉండిపోగలరు. కొందరు మహాపురుషులు యోగులు ఉంటారు. వారు ఆ యోగాభ్యాస బలం చేత అట్లా ఉండిపోతారు. అది బిగించేస్తే వెళ్ళి బుద్ధిలో కూర్చుంటుందిట. మళ్ళీ డెసిషన్స్ ఇచ్చేది అదే కదా. అక్కడ ఉంటే ఎప్పుడైనా వారు శాసనం చేసేస్తే వీళ్ళు అమలు పరిచేస్తారు. కాబట్టి శాసనం చేసే అది కనుక అక్కడ కోరిక ప్రవేశిస్తుంది బుద్ధి. అది అధిష్టానం. వాటికి వెనకాల ఉంటుంది ఆ కోరిక. కాబట్టి దేనికి జయించేది కాదు. కాబట్టి జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటాడు కృష్ణ భగవానుడు అర్జునుని. మహాబాహో, గొప్ప చేతులున్నాయి, 2 చేతులతోటి బాణములను వేయగలవాడని సవ్యసాచిని బిరుదు పొందిన వాడివి కదా. కానీ ఈ చేతులతో వేసే బాణములకు తగిలే శత్రువు కాడి శత్రువు. వీడు నీలో ఉంటాడు, వీడు నీకు దొరకని శత్రువు. వీడిని ఎక్కడ ఉంటే వీడు చేయాలి? జహి, వాడిని చంపు. ఎక్కడుంటాయండి ఏమో తెలియదు. వీటికి వెనకాల ఉంటాడు. వాడిని జయించమని వాడి జహి శత్రుం అన్నాడు. శత్రువుని జయించు. ఎవడా శత్రువు? కామము. ఏ విధమైన కోరికలు లేకుండా అవాప్త సమస్త కాముడైన భగవానునితో తాదాత్మ్యమును చెంది తాను పొందవలసినది వేరొకటి లేదనే పరిపూర్ణమైన సంతుష్టితోటి నిలిచిన వాడెవడో వాడు ఆచార్యుడు. కానీ ఆయనలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి కోరిక ఉండదు. ఎప్పుడు ఆనందమే అనుభవిస్తూ ఉంటాడు. మహాపురుషులను దర్శించండి ఒక్కసారి. అటువంటి మహాపురుషులు వారు ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఈయన సంకల్పించాడు చూడాలి సీతమ్మని. దుష్కరం 2వ శ్లోకం వెంటనే రాశాడు వాల్మీకి మహర్షి. సుందరకాండ పారాయణ చేయాలని ఎప్పుడైనా సిద్ధపడితే ఈ 2వ శ్లోకం నోరు పట్టదు, గడగడలా ఆడిపోతుంది. ఎంచేత అన్నీ కా షా 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 వేస్తాడు, రా రా వేస్తాడు. దుష్కరం ఒక రా. నిష్ప్రతిద్వంద్వం పలకదు, షా కింద పా కింద రేఫ. నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ మళ్ళీ రేఫ కింద షా. కర్మ రేఫ కింద మా. వానరహ రా. సముదగ్ర రేఫ. శిరోగ్రీవ రేఫ. బయలుదేరుతున్నట్ట. ఏమిటిది? అన్ని చోట్ల రా 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 వేసాడేమిటి? ఇది చదివితే చాలుట మన లోపల ఉన్నటువంటి ఇంతకాలము శరీరముతో ఒకటి అని అనిపించేటటువంటి పాపము నశిస్తుందట. రా అక్షరమునకు అగ్నిహోత్ర శక్తి ఉన్నది మన లోపల. అగ్నిహోత్రము లోపల పడుతుంది. మీరు సరిగ్గా కానీ ఉచ్చరించవలసిన పద్ధతిలో మనము తెలిసి పలికితే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివా బభౌ. ఇది దుష్కరం. ఇది మొదటి దుష్కరం. ఏమిటి దుష్కరం? పలకడం దుష్కరం కాదండి. ఇది నేను ఇంకా భాష్యంగా చెప్పింది. దుష్కరం ఇక్కడ ఏమిటి? ఆంజనేయ స్వామికి కొండ మీద నిలబడ్డాడు. 100 యోజనముల సముద్రం కనపడుతోంది. అవతల ఒడ్డు ఉన్నదో లేదో కనపడలేదు. మధ్యలో విశ్రాంతి స్థానం ఏది కనపడలేదు. దాటాలి 100 యోజనములు. దాటుతానని సిద్ధపడ్డం దుష్కరం. ఇది మొదట మన జీవితంలో మొట్టమొదటి ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యం మొట్టమొదటి ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యాన్ని పొందడానికి తాను సాధనకు ఉపక్రమించాలి. కానీ ఏమిటో వెళ్ళగలనో లేదో, మధ్యలో ఏమైనా టిఫిన్ దొరుకుతుందో దొరకదో, మధ్యలో ఏమైనా బస దొరుకుతుందో దొరకదో అంటే మరి వెళ్ళదేమంతే. కాబట్టి ఏమిటి కావాలి నీకు? అధ్యవసాయం ఉండాలి. అంటే పూనిక ఉండాలి, పట్టుదల ఉండాలి. దీనికి భగవద్గీతలో మీకు 2వ అధ్యాయంలో వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. వ్యవసాయము అంటే పట్టుదల, పూనిక ఉండాలయ్యా. ఏ పట్టుదల ఉండాలి? మనం ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఇన్ని కర్మల చేతను వేరు వేరు ఫలములు సాధిస్తూ ఉంటాం. సాధించు. కానీ ఇన్ని కర్మల చేత నేను పొందే ఫలం ఒక్కటే. ఈ శరీరముతో నేను ఒకటి కాదు, శరీరము కంటే వేరని తెలుసుకొని లోనున్న భగవత్తత్వమును దర్శించుటే నాకు పరమ ప్రయోజనమని వ్యవసాయము చెయ్యి, లేదు మరొక ఉద్యోగము చెయ్యి, వ్యాపారము చెయ్యి. ఏది చేసినా సరే, ఏ వ్యాపారమునకైనా లక్ష్యం అది కావాలి.
అదైతే నీవు చేసే ప్రతి వ్యాపారములో నీ కర్తృత్వం ఉండదు, నీ భోక్తృత్వం ఉండదు. కేవలము భగవానుని పనిని భగవంతుని ప్రీతి కొరకు చేయించుకున్నాను, సర్వ వ్యాపారములు చేయవచ్చునయ్యా. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి మొట్టమొదట ఉండాలి. ఇది పట్టుదల, పూనిక, ఇది ఉంది. మన ఆంజనేయ స్వామి బయలుదేరుతూ దాటుతాను అన్నాడు. ఇది దుష్కరం. బయలుదేరాడు, దూకాడు. దూకితే చెట్లన్నీ గజ 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 కదిలిపోయి మొదళ్ళు లేచిపోయి ఆంజనేయ స్వామితో వెళ్ళిపోతున్నాయి. కాస్త స్పీడుగా కారు వస్తూ ఉంటే పక్కనున్న కాగితాలు, ఆకులు అవన్నీ దాని వెనకాల వెళ్ళిపోయినట్టుగా మన ఆంజనేయ స్వామి వెళ్ళిపోతుంటే ఆయన వెంట వెళ్ళిపోయినట్టు చెట్లన్నీ బలమైన చెట్లు, కాస్త లావైన చెట్లు, సన్నపడి చెట్లు అన్నీ ఎగిరిపోతున్నాయి. ఈయన వెళ్ళిపోతున్నాడు సముద్రం వైపు. అలా వస్తున్నాడు. చూచాడు స్వామిని. ఎలాగుంది ముఖం? ఒకసారి ఎర్రటి ముఖము, సంధ్యయా సమభిరం, సంధ్యాకాలమందు రక్తమైనటువంటి సూర్యబింబం వస్తోందా అన్నట్టుగా ఉన్నాడు సముద్రంలో ఇటించి వెళుతూ ఉంటే. కొంచెం ముందుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒక్కసారి ఇలా వాలం ఇట్లా తిప్పాడు. ఈ మధ్య నుంచి చూడండి, ఒక్కొక్క యాంగిల్ ఇస్తాడు మీకు చూడటానికి. ఆ మధ్య నుంచి చూస్తే ఎలాగున్నాడు? సూర్యుడికి చుట్టూ పరివేషం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇట్లా గుడి కడుతుంది, ఆ గుడి మధ్యని సూర్యుడు ఉన్నట్టుగా ఉన్నాడట. మరి కొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, వెనక నుంచి పృష్ఠదేశం కనిపిస్తోంది. స్పిగ్దేశేన అభితామ్రేణ గిరిర్గైరికధాతుభి. కొండ మీద ఎర్రరాళ్ళు ఉంటాయి, జేగురు రాళ్ళు. ఆ జేగురు రాళ్ళు మధ్యకి బద్దలైతే ఎర్రదనము కనిపించినట్టుగా వెనక నుంచి ఎర్రదనము కనిపిస్తోంది. పృష్ఠభాగం ముందు చూడండి. దాటేడు, ముందుకు వెళ్ళాడు. చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళాడు? దాటేవాడు, సముద్రం వైపు దాటేవాడు, అవతలుడికి వెళ్ళవలసినటువంటి వాడు. నాకు ఇప్పుడు విమానాలు వచ్చిన తర్వాత తెలిసింది, తిన్నగా కొంత దూరం ఇలా వెళ్ళి అప్పుడు ఇలా మీదకి లేస్తుంది విమానం. ఒక జర్కిచ్చి ఇలా మీదకి లేచి అలా మీదకి వెళ్ళిపోతుంది. ఈ ఆల్టిట్యూడ్ పెరగాలి. వెళ్ళినప్పుడు ముందు తిన్నగా బయలుదేరాలి, మీదకి లేవాలి. అది చూపించాలి. అయ్యా ఆంజనేయుడు ముందు తిన్నగా వెళుతున్నాడు, తర్వాత పైకి గురును అంటే బాగుండదు. అది కావ్యం, ఇదేం హిస్టరీ కాదు, చెప్పడానికి ఫ్యాక్ట్ చెప్పే ప్రధానం కాదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? అయ్యా ఆంజనేయ స్వామి వెళుతూ ఉంటే ఆయన పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిబన్నివ, కెరటములతో నిండినటువంటి సముద్రాన్ని తాగుచున్నాడా అన్నట్లుగా వెళ్ళాడు. ఇలా వంగి తాగాలి. తగినప్పుడు ఏమవుతుంది? సముద్రము మీదకి వంగాలి, మూతి సముద్రాన్ని తగలుస్తూ వంగి తాగుతాడు కనుక పిబన్, త్రాగుచున్నాడా అన్నట్టుగా వెళ్ళాడు. ఈ డైరెక్షన్ తిన్నగా. ఇప్పుడు మీదకి లేవాలి. ఇప్పుడు పిపాసురివ చాకాశం. ఎవరైనా మీద నుంచి నీళ్లు పోస్తూ ఉంటారనుకోండి, అప్పుడు ఏం చేస్తానే బుర్ర పైకెత్తుతాం. అలాగైనా ఆకాశమును పానము చేయబోచున్నాడా అన్నట్లుగా వెళుతున్నాడు అన్నాడు మరొక రెండో పాదంలో. అంటే మీదకి బుర్ర ఎత్తాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒక్కసారి. అట్లా దర్శనం చేయిస్తాడు. ఎంతెత్తులో వెళుతున్నాడు, ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి. స్పీడ్ ఎంత, వేగం ఎంత, ఇవన్నీ చెప్పేయాలి. అయ్యా చెట్లు ఎగిరిపోయినాయండి అంటే ఎంత బలంగా లేచాడో, ఎంత స్పీడ్గా వెళ్ళాడో తెలుస్తున్నాయి. చెట్లు ఏమైనా, ఈ చెట్లని గురించి అందమైన ఉపమానం వేస్తాడు కాళిదాసు గారు. ఉపమాలంకారం అంటే సిమిలి అంటారే, దానికి చాలా గొప్పవాడని. ఉపమా కాళిదాసస్య అని పెద్ద పేరు. అవన్నీ పాపం వాల్మీకి తాతగారి నుంచే పుచ్చుకున్నాడు మన కాళిదాస మహాకవి. ఆయన వేస్తాడు. ఈ వెనకని వెళుతున్న చెట్లుట ఎలా వెళుతున్నాయి? ఆంజనేయుని వెనకాల ఒక రాజుగారు వెళుతూ ఉంటే, రాజుగారి వెనకాల సైనికులందరూ ఎట్లాగైతే ఆయన ఇచ్చినటువంటి జీతానికి ఇంతకాలము మనం శరీరమును పోషించామనగా ఆయన మనం దీనిని వినియోగించడం మన కర్తవ్యమని వెళతారో, అట్లా అనుసరించి బంధువులు వెళ్ళినట్టు వెళుతున్నాయన్నాడు రెండో శ్లోకంలో. మనం స్టేషన్స్కి వెళుతూ ఉంటాం, ఏరోడ్ రూమ్కి వెళుతూ ఉంటాం, మన వాళ్ళు వెళుతూ ఉంటే సైనికులు రాజు వెంట వెళుతూ ఉంటారు. రెండింటి తేడా ఏమిటి? ముందు వెళ్ళడం వెనక వెళ్ళడమేనా? కాదు. సైనికులు రాజు వెంట వెళ్ళడంలో ఒక కర్తవ్యమే తప్ప ప్రేమ కాదు. అక్కడ కేవలము నా డ్యూటీ ఇది, నేను చెయ్యాలి కనుక వెళతారు. బంధువులో డ్యూటీ అని వెళ్ళరు, ప్రేమ చేత వదలలేక వెళతారు. కాబట్టి వీరిదేమో కర్తవ్యతా బుద్ధి, వారిదేమో స్నేహ భావము. ఈ రెండిటితోటి లేచే చెట్లు అని చూపించాలి. మనము అట్లాగే ఉంటాం. మనం అందరం దాటగలిగిన వాళ్ళం కాం. మనం దాటేవాడు ఒక్కడే. ఆయన ఎగురుతూ ఉంటే ఆయన వెనకాల మనం ఊలేస్తాం పైకి. జీరస్వామి వారు వచ్చారు, 7 రోజులు ఉపన్యాసములు ఇచ్చారు. అయ్యా పొద్దున్న సాయంకాలం పరుగులు ఎత్తుకో వచ్చాం, విన్నాం. ఆయన వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళిపోతామేమో అన్నంత అయిపోయినాం. 7వ నాటికి సరిగా పోలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారో ఏమిటో. ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత ఆదరంగా ఉన్నారు, ఎక్కడ మరి వదలలేరు అనుకున్నాం. కళ్ళంటే నీళ్లు పెట్టేశాం, స్వామి వెళ్ళిపోతున్నారన్నాం. వెళతామా? అక్కడి దాకా పరిగెత్తాం, బస్సు దాకా పరిగెత్తాం, మరి కొంచెం దూరం పరిగెత్తాం, మరి కొంచెం దూరం ఇలా ఊపాం, స్వామి దాకా నమస్కారం అన్నాం, వెనక్కి వచ్చేసాం.
కాబట్టి ఇలా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమిటి బాగుండదేమో, అంత పెద్దవాడు వచ్చాడు, మన పొరుగునున్నవాడు వెళుతున్నాడు, ఏమండి వస్తారా అంటున్నాడు రోజును, ఈయన మనం మళ్ళీ రేపటి నుంచి కలిసే ఉండాలి అంటే మర్యాదకైనా వెళ్ళొద్దాం అన్నవాళ్ళు కొందరు, కొందరు ఆ ప్రీతితోటి వెంటనంటి వెళ్ళిన వాళ్ళు కొందరు. కాబట్టి మహాపురుషులను అనుసరించేవారు ఉంటారు, వారి బలం అటువంటిది, వారి ఆకర్షణ శక్తి అటువంటిది. ఆ ఆకర్షణ శక్తిని అనుసరించి వెళ్ళే వారిలో రెండు రకములు ఉంటారు. కొందరు కర్తవ్యతా బుద్ధితో, కొంతమంది ప్రీతితో అనుసరిస్తారు. వెళ్ళే అన్నీ పడిపోయినాయి సముద్రంలో, ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళేవాడు ఒక్కడే, ఇవన్నీ మధ్యలో ఆగిపోయాయి. తరువాత ఈయన మొట్టమొదటి మీదకు వచ్చాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, పక్షులు ఎగిరే భాగంలోకి వెళ్ళాడు. తర్వాత దానికంటే పైన ఉన్నటువంటి మబ్బులు ఉండే చోటికి వెళ్ళాడు. తర్వాత మబ్బులలో వెళ్ళిపోయి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇలా వర్ణిస్తాడు ఎంతెంత ఎత్తులో ఎంతెంత వెళ్ళాడు. ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి. అయ్యా మార్నింగ్ ఫలానా టైంలో బయలుదేరింది అన్నారు. కావ్యం ఇది పనికిరాదు, అంతా కావ్యం అంతా ధ్వన్యర్థంలో ఉండాలి. ఆయన 30 యోజనముల పొడవుగా ఉన్నది ఆయన నీడ అన్నాడు. అంటే పొద్దుటి నీడ పెద్దదిగా ఉంటుంది, సాయంకాలం నీడ పొట్టిగా ఉంటుంది. కాబట్టి పొద్దున్న వేళ బయలుదేరాడని చెప్పాలి మనకి. కాబట్టి బయలుదేరాడు, పెద్ద నీళ్ళ పడింది సముద్రంలో. ఎంత స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు. ఆయన మీద నుంచి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే సముద్రం ఇలాగూ దోనెలా అయిపోయింది, అంటే నీరు ఇటు అటు చీరుకుపోయింది. మంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆ స్పీడ్కి ఇటు అటు విరిగిపోయింది. ఎంత వేగంగా వెళుతున్నాడో చెప్పాడు. ఈ విధంగా ఆయన గమనాన్ని వర్ణిస్తాడు. వెళతాడు ముందుకి. ఎదరగా ఒక పెద్ద కొండ లేచింది సముద్ర మధ్యంలో. ఇంతవరకు ఎక్కడ ఏమీ లేదు, అడ్డు. వెళ్ళిపోతూ ఉండగా ఒక కొండ లేచింది. అది మైనాకమని ఒక పర్వతము. ఇది మేరు పర్వతము గారి కుమారుడు, మేనకకు పుట్టేట. ఆయన వెనక రెక్కలుండేవిట కొండలకి. మన పురాణములలో చరిత్రలు ఇవన్నీ, వీటికి అర్థములు లోపల ఉంటాయి, అవి మనకు వద్దులేండి ఇప్పుడు కథలో మళ్ళీ అన్నీ వివరించలేను నేను. కానీ ఆ కొండలు ఎగిరి వచ్చేవిట రెక్కలతోటి, వచ్చి పట్టణాల మీద పడిపోతూ ఉండేవిట. పట్టణాలు నాశనం అయిపోతూ ఉండేవి. అప్పుడు అందరూ మొరబెడితే ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధముతో ఈ పర్వతముల రెక్కలు ఛేదించేశాయట. అప్పుడు ఈ ఒక్క మైనాకము మాత్రము పరుగెత్తిందిట ముందుకి. పరిగెత్తితే ఈ ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు దానికి సాయం చేసి స్పీడ్గా నడిపించేసి తిన్నగా సముద్రంలో పడేశాట. అప్పుడు వాయుదేవుడు తనకు సాయం చేశాడు, అడుగునున్నాడు మైనాకము. ఆ సముద్రుడు ఈయన రాగానే శరణ అన్నాడు, అంటే రక్షిస్తానని. సరే నువ్వు ఎలాగూ ఉండాలి కనుక నాలోను అడుగు నుంచి రాక్షసులు వచ్చేసే కన్నం ఉంటుంది నాలోను, భూమిలోంచి అడుగు నుంచి పాతాళం నుంచి, దానికి అడ్డుగా నువ్వు ఒక అడ్డుగా ఉండవలసిందే అని ఈయన నిలబెట్టేశాడు. ఒక కన్నానికి అడ్డంగా పెట్టేశాడు. లోపల ఉన్నాడు, ఈనాడు కనపడకుండా సముద్రంలో. ఈయన్ని లెమ్మన్నాడు ఆయన సాగరుడు. ఇంచేత ఆయన ఈ రామచంద్ర ప్రభు యొక్క పూర్వులైనటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు అందరూ కపిల మహర్షి యొక్క అగ్నిహోత్రము చేత కోపాగ్ని చేత దహించబడిపోతే దాని నుంచి వచ్చినటువంటి ఆ గంగ చేత తడిపితే కాని వారు ఉత్తమ లోకాలు పొందరని భగీరథుడు గంగని తీసుకొస్తే ఆ గంగని తీసుకొచ్చిన జలమంతా నిండినటువంటిది సాగరం. అప్పుడు వారు తవ్వేరట, వెతకడానికి కిందికి వెళుతూ భూమి అంతా తవ్వేస్తే అడుక్కి వెళితే అక్కడున్నాడు కపిలుడు. ఈ తవ్వగా ఏర్పడినది కనుక సగరపుత్రులు తవ్వగా ఏర్పడినది కనుక దాని పేరు సాగరం అన్నారట. కాబట్టి సగర సాగర, ఆ సాగరమునకు వీరి పూర్వులకు మాకు సంబంధం ఉన్నది. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం యశ ధర్మ సనాతన అన్నాడు సముద్రుడు. ఎవరైనా మనకు ఒక సాయము చేస్తే వారికి తిరిగి మనము సాయము చేయటం అనే ఒక సనాతనమైన ధర్మము కనుక ఆ రామచంద్రుని పూర్వులైనటువంటి సగర చక్రవర్తి పుత్రులు తవ్వగా ఏర్పడిన దానిని కనుక నేను వారికి సాయము చేయాలి. కాబట్టి నేనేమి చేయలేను మైనాక, నీవు లేచి శక్తిస్తే శైల వర్ధితం, నీవు పైకి పెరగలవు కనుక, నీవు 3 శిఖరములు గల దానివై ఉంటావు కనుక 3 శిఖరములపై మంచి ఫలవృక్షములతో ఉండి దాని తేనె పట్లతో ఉండి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వెళ్ళటానికి సాయపడవలసింది అని చెప్పాడు సాగరుడు. మైనాకుడు లేచాడు పైకి, చూచాడు హనుమ. విఘ్నోయమితి నిశ్చిత, రేరే మధ్యలో ఏదో విఘ్నం ఏర్పడ్డది అనుకున్నాడు. కోతికి ప్రియమైనవి పండ్లు, కోతికి ప్రియమైనవి తేనె పట్లు. ఎక్కడ ఆహారము దొరకడానికి అవకాశము లేని నిరాలంబమైన ప్రదేశములో ఒక ఆలంబనముగా దొరికినది పర్వతమని సంతోషించి దానిపై విడిది చేసి ఆ పండ్లు తిని తేనె త్రాగి ఆనందిస్తాం అనే భావన కలగలేదు మన హనుమలో. అరేరే మనము సాధించదగిన కార్యానికి విఘ్నం వచ్చిందే అని నిర్తించాడు. భేత్తవ్యోయం గిరిర్మయ, ఈ పర్వతాన్ని నేను భేదించాలి అనుకున్నాడంతే. ఎలా భేదిస్తాడు? ఏముంది చేతిలో? ఏమీ లేదు.
ఉరస తన గుండెలుంది బాగా ఆ కొండ శిఖరములకు తాకుతూ దూసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆ శిఖరములు చూర్ణమైపోయినాయి. వెంటనే మైనాకుడు తనంత తానే దిగుతాడని తన స్వరూపము చూపకుండా, తాను ప్రార్థించకుండా కేవలము వీధిలో పెట్టేస్తే అక్కడికి వాడే వచ్చి తీసుకుంటాడని మనం కొన్ని వీధిలో పెట్టేస్తాం, వాళ్లే వచ్చి తింటారని పక్షులకి పశువులకి పడేసినట్టు. అలా చేయకూడదు. అతిథులు వచ్చినప్పుడు వారంతటా వారు తింటారు కదా అని ఏదో అక్కడ పెట్టాం, ఎవరు వస్తే వారు తింటారని కొన్ని పెట్టేకండి. మరేం చేయాలి? పిలవాలి, స్వామి రావయ్యా, ఆరగించవయ్యా, మేము ధన్యులమవుతాం అని ప్రార్థించాలి అతిథిని. ఇది తెలియక ముందు తప్పు చేశాడు. ఇప్పుడు ఒక్కసారి తానే లేచి నిలబడ్డాడు. మైనాకుడు పర్వతం మీద మనుష్య రూపంతో నిలబడి, ఆంజనేయ, నీకు నేను పినతండ్రిని, మీ తండ్రి నాకు సాయము చేశాడు, మీ తండ్రితో నాకు సంబంధం ఉన్నది కనుక నీకు నాకు సంబంధం ఉన్నది కనుక నా పర్వతం మీద నీవు దిగవలసింది, సముద్రునికి ఉన్నది. అందుచేత ఆ బంధుత్వాన్ని భావించి ఒక్కసారి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందని ప్రార్థించాడు మైనాకుడు పర్వతం మీద నిలబడి. ఇప్పుడు ఆంజనేయ స్వామి సమాధానం చెప్తున్నాడు. కావ్యం రాయగానే సరికాదు, ఏ వేళప్పుడు ఎలా మాట్లాడతామో తెలియాలి. ఆ మాటలు అలాగే కావ్యంలో రావాలి. ఇది ఛందస్సు అంటే మీటరు, ఇందులో ఇమడవు, చాలా చిక్కు పెట్టేస్తాయి. అటించడు ఇటించడు తిప్పాలి. అలా కాదు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మంచి యాక్సిడెంట్ అయింది, మనవాడు హాస్పిటల్లో ఉన్నాడు, ఫోన్ వచ్చింది, మంచి వేగంతో అర్జెంటుగా వెళ్ళిపోతున్నాం విమానం మీద, కారు మీద. ఇప్పుడో చిన్నప్పుడు మనం చూసి మనతో కలిసి చదువుకున్న ఒక స్నేహితుడు అప్పుడే ఫారిన్ నుంచి వచ్చాడు, మన ఇంటికి మనం చూడటానికని వస్తున్నాడు. వస్తూ ఉంటే తోవలో కనిపించా మనం ఇటు నుంచి వెళుతున్నాం. వాడు ఆగాగాగాగు అంటాడు. ఆగుతావా? ఆగవు. మరి ఏమిటంటావు? ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం స్వరతే కార్యకాలోమి అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త నా స్థాతవ్యమిహంతర ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవ జగామ ఆకాశమావిశ్య. ఇదండి మాట తీరు. ఒక వాక్యం కాదు, 6 వాక్యాలు ఒక శ్లోకంలో, 2 శ్లోకాలలో నిబంధించాడు వాల్మీకి. ఇన్ని సెంటెన్సెస్ ఒక దీనిలో రావాలి. ప్రీతోస్మి, చాలా సంతోషించాను. కృతం ఆతిథ్యం, నాకు నువ్వు ఆతిథ్యం చేశావు. మన్యురేషోపనీయతాం, నేను దిగాలని పట్టుబట్టకు. త్వరతే కార్యకాలోమే, నాకు పని వేళ మించిపోతోంది. అహశ్చాప్యతి వర్తతే, పగలు గడిచిపోతోంది. ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను మా వాళ్ళకి మాట ఇచ్చాను, నా స్థాతవ్యం, నేను ఆకూడదు అని పలికి పాణినా తన చేతితో శైలం కొండను ఆలభ్య స్పృశించి జగామా వెళ్ళాను. ఇది తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం. ఇది 2వ దుష్కర కర్మ. మొట్టమొదటి దుష్కర కర్మ 3 యోజనముల సముద్రమును, విశ్రాంతి స్థానములైన సముద్రమును, అవతల పారము కనిపించని సముద్రమును ఎదురుగా చూస్తూ చలించకుండా తాను దాటుతానని బయలుదేరటం మొదటి దుష్కరం, ప్రథమ దుష్కరం అది. 2వ దుష్కరము తనకు విశ్రాంతి స్థానమై ఆతిథ్యమిస్తానన్న చోట దీనికి ఆశపడకుండా సీతమ్మను చూడడమే తన లక్ష్యమని ఆ దృష్టి వదలక దాని యందే చూపు నిలిపి దీనిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగటము 2వ దుష్కరము. ఇప్పుడు 2వది ఆ లక్ష్య శుద్ధి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మధ్యలో కలిగిన వాటి వలన తానేమీ లోభపడకూడదు. ముందుకు సాగుతున్నాడు. మన సాధనలో ప్రతిబంధకములు ఇవన్నీ. మనం ఒక్కసారి ఏదైనా ఒక భగవంతుని గురించి ధ్యానం చేసుకుందాం అనుకుంటే, ఏదో కర్మంతాలుగా నలుగురు దండం పెడితే, అయ్యా సుఖంగా ఉండాలంటే మీ దయవల్ల సుఖంగా ఉన్నానండి అంటాడు. మన్నాడు వచ్చి పళ్ళు పుట్టుకొస్తాడు. ఆ మన్నాడు వచ్చి మీకు సమ్మానం అంటాడు. ఆ మన్నాడు వచ్చి మీకు 70 నిండే, ఇదిగో మీకు ఇదంతా ఏమిటండి? వీడి యొక్క ప్రతిబంధకాలని భావించాలి. అలా లక్ష్యమందు దృష్టి పెట్టుకోవాలి. ఆ లక్ష్యమందు దృష్టి లేకుండా వీటికి ఆశపడితే సిద్ధి కలగదు. స్వామి అనుగ్రహానికి ప్రతిబంధకములు ఇవన్నీ. వీటికి నీ లోభమే నిన్ను నాశనం చేస్తుంది. అందుచేత ఆంజనేయ స్వామి లేదు, ఇది 2వ దుష్కర కర్మ. మరి కొంచెం ముందుకెళ్ళాడు. దేవతల మీద నుంచి చూస్తున్నారు, ఈయన ఎలా వెళుతున్నాడు, లొంగుతాడా లొంగడా అని. లొంగలేదు, 2 బాగున్నాయి, సంతోషిస్తున్నారు. వారికి ఆంజనేయుడు లంకకి వెళ్ళాలి దేవతల దృష్టిలో. వెళ్ళి సీతమ్మను చూడాలి, మళ్ళీ తిరిగి వచ్చి రాముడితో చెప్పాలి, రాముడు వెళ్ళాలి, రాముడు చనిపోవాలి. ఇది వారి దృష్టి. వారు పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సరే వెళుతున్నాడు స్వామి. ఎవళ్ళు లేరు కదా, మనమైతే ఏం చేస్తాం? ఎవళ్ళు లేరు కదా, ఇక్కడేం కాస్త టిఫిన్ వెళితే ఎవరు చూస్తారు కనుక అని దిగిపోతాం. చూస్తున్నారు, మీద నన్ను గుర్తుండాలి, వారు చూస్తున్నారు దేవతలు. అది గుర్తు ఉండకపోవడం కాదు, తన కర్తవ్యం అంతే. బయలుదేరాడు, ముందుకెళ్ళాడు. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక పెద్ద రాక్షసి
వికృత ఆకారముతో దంష్ట్రా కరాళమైనటువంటి ముఖాన్ని తెరచుకొని ఎదురుగా నిలబడేది. ఒక పెద్ద గుహ లాంటి ముఖము నిలబడ్డది. మమ భక్ష ప్రతిష్టస్త్వం, దేవతల చేత నీవు నాకు ఆహారముగా నిర్ణయింపబడ్డావు రా అన్నది. అంటే ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు మింగుతానన్నది మింగబడ్డమా, ఏం చేయాలి? దాన్ని వెంటనే హింసించకుండా అమ్మా నమస్కారం, ఎవరికి? రాక్షస రూపములో ఉన్న ఆ సత్వానికి నమస్కారం చేసి, రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకావనం, దశరథపుత్రుడైన రాముడు దండకవనంలో ప్రవేశించాడు. ఆయన భార్య రావణుని చేత హరించుకుపోయింది. ఆమెను చూడటానికని వెళుతున్నాను. అక్కడికి వెళ్ళి అమ్మను చూచి మరల తిరిగి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, ప్రతిజ్ఞానే ఒట్టు పెట్టుకుంటున్నాను, నన్ను వెళ్ళనిమన్నాడు. ఇది అద్యైవ, ఇప్పుడే నువ్వు నా నోట్లో ప్రవేశించాలన్నది ఆవిడ. ఇది ఇప్పుడు దీనికి నిలబడాలి. దూరడమా? దూరితే కార్యమునికి విఘ్నం అవుతుందేమో, దూరకపోతే ఏమో వదలదేమో. సరే చూద్దాం అనుకున్నాడు. ముందు ఆమె నోరు 1 యోజనము పైకి వెడల్పు పొడుగు ఉంది. తాను 10 యోజనములైనాడు. పట్టదు కదా నోటిలో తాను, అందుచేత ఇంకా పట్టలేదు గనక తాను మింగలేదనుకున్నాడు. ఆమె 20 యోజనములైంది నోరు. ఈయన 30, ఆమె 40, ఈయన 50, ఇలా పెరిగారు. ఇద్దరు 90, 100 అంకెల దాకా వచ్చారు. బుద్ధిమంతుడు మహానుభావుడు హనుమ, బుద్ధిమతాం వరిష్ఠుడు. ఎక్కడ ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలో తెలుసును. దూరనిదే తప్పదిది, దూరాలి కానీ మింగబడకూడదు, మనం అవతలికి వెళ్ళిపోవాలి అని వెంటనే ఆయన మేధావి అంటాడు వాల్మీకి, బుద్ధిమంతుడైనటువంటి ఆయన. ఒకసారి అంగుష్ఠమాత్రక బభూవ, ఒక చిన్న బొట్టగిన వ్రేలు పై భాగమంత వాడైపోయినాడు. అయిపోయి అవతలికి దాటాడు. వెళ్ళిపోయి అవతల పక్కకి వెళ్ళిపోయినాడు. ఇటు చూస్తోంది, వీడు వస్తున్నాడు మింగేదామని. అటు వెళ్ళాడు. ఒకసారి మనలాంటి వాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టి నవ్వుకుంటాం. అందమైన సన్నివేశం, వికృతమైనటువంటి రూపము. ఆ వికృతమైన రూపము పెరగటం, దానిలోంచి లోపల దూరుడిపోవటం ఆమె చూచి అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహ్యం రాఘవేణ. ఓ హనుమా, అర్ధసిద్ధికై నీవు వెళ్ళు, నీ కార్యము నెరవేరుగాక, నీవు సీతమ్మను రామునితో కలుపు అని ఆశీర్వదించింది. ఈయన అక్కడికి వెళ్ళి దాక్షాయణి నమోస్తుతే అంటాడు. ఈయనకి ఆమె సాక్షాత్ దేవతారూపిణి అని తెలుసును, దాక్షాయణి అని పిలుస్తాడు ఆమెనమ్మా. ఇక నమస్కారం, దుర్గా స్వరూపిణి, సాక్షాత్ పరదేవత. అమ్మా నీకు నమస్కారం, అది విఘ్నము కాదు. దేవతలందరూ ప్రార్థించారు ఆమెను, నీవు వెళ్ళి ఆయనను అడ్డగించవలసింది. ఆయనకి దాటి వెళ్ళి లంకలో వెతకగలిగిన శక్తి ఉన్నదో పరీక్షించాలి. పరీక్షిస్తే కానీ మన ఏ కార్యానికి, దేవతలంటే మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తులు వదలవు. దేవా అని ప్రజ్ఞాశక్తులకు పేరు, అసుర అని భౌతిక శక్తులకు పేరు. ఈ భూతమాత్రములు ప్రజ్ఞామాత్రములు అని 2 కలిసి ఉన్నాయి. భూతమాత్రముల మీద ప్రజ్ఞామాత్రములు ఉన్నాయి. ఈ భూత ప్రజ్ఞామాత్రములు 2 మనలో ఉన్నాయి ఇంద్రియములుగా. అందులో ఈ ప్రజ్ఞాశక్తులు మనకు సాయపడితే కానీ మనం ఇటువంటి కార్యాన్ని సాధించలేము. ఆ దేవతలు ప్రేరణ చేశారు, నిజముగా వీడు దాటగలడో లేడో పరీక్షించు, నీవు వెళ్ళి ఇప్పుడు వాడిని మింగడానికి వెళితే అతను నిన్ను ఉపాయేన విజేష్యతి అథవా విషాదం వా గమిష్యతి. మంచి ఉపాయంతో నిన్ను జయిస్తాడో లేకపోతే ఓడిపోయి ఏడుస్తాడో చూడాలి వెళ్ళమన్నారు. మనమైతే ఏమంటే గోళ్ళమని ఏడిచి, ఏమి తండ్రి నీకోసం ఇంత చేస్తూ ఉంటే నువ్వు ఇలా మమ్మల్ని దుఃఖపెట్టి వస్తున్నామని ఏడవండి స్వామి దగ్గరే కాదు. ఆయన ఏడవలేదు, ధైర్యంగా ఉన్నాడు, మింగన్నాడు, దూరం వెళ్ళిపోయినాడు అవతలికి. ఉపాయేన విజేష్యతి, ఇది నేర్చుకోవాలి. ఉపాయముతో దానిని దాటగలడో లేకపోతే దానికి లొంగి విషాదమును పొందుతాడో చూడాలి. స్వామి ఉపాయంతో దాటేశాడు. ఇది మన జీవితంలో నేర్చుకోవలసినటువంటి 3వ సన్నివేశం. దేని దాటుతున్నాం మనం? సముద్రాన్ని. ఏ సముద్రాన్ని? సంసారం. ఈ సంసారాన్ని దాటడానికి ఏమిటి చేయాలి? మొట్టమొదట దాటగలను, దాటుతాను అనే పూర్ణమైనటువంటి అధ్యవసాయం ఉండాలి. నీ కర్మలు మానకు, అన్ని కర్మలు చేయి. చేస్తున్న కర్మలన్నీ బంధకములు కావు. ఆ చేసేదానిలో ఎట్లా చేయాలో తెలుసుకుని దానిని ఆచరించే నేర్పుగాని తెలుసుకుని ముందుకు సాగుతున్నావా? పూనికతో బయలుదేరు. మొదటిది వ్యవసాయాత్మిక బుద్ధి. 2వది లక్ష్యశుద్ధి, దాని ఎందే దృష్టి పెట్టు. దేనిని సాధించాలో అయి తప్ప మరొకటి మధ్యలో సిద్ధించినా
దానికి వశపడకూడదు. రెండవది ఇది మనకి స్థిత ప్రజ్ఞావస్థ అని చెప్పాడు భగవద్గీతలో. మొదటిది వ్యవసాయాత్మిక బుద్ధి, రెండవది స్థిత ప్రజ్ఞావస్థ. ఎట్లాగూ అంటే దానికి మనకు ఆయన భగవద్గీతలో చెబుతూ విషయములన్నీ చుట్టూ ఉన్నప్పటికీ ఆ విషయముల చేతను తాను వశపడకుండా, అవి తన చేత అనుభవింపదగిన విషయములే అని తెలియకుండా, వాటి మధ్యన తానుండి తాను వాటి చేత ఓడింపబడకుండా, వాటిని అనుభవించకుండా వాటి మధ్యన ఉండగలిగిన వాడెవడో వాడు స్థితప్రజ్ఞుడు. దీనికి మన కాళిదాసు గారు శాకుంతలం అని ఒక నాటకం రాసి, ఆ నాటకంలో మరీచాశ్రమం అని ఒక మహర్షి యొక్క ఆశ్రమం దేవలోకం సన్నిధిలో ఉంది. ఆశ్రమాన్ని వర్ణిస్తాడు. అక్కడ ఉండే ఋషులు, ఇది మన భారతీయమైనటువంటి గొప్పతనం. ఏమిటి గొప్పతనం? భోగములుంటే మనోనిగ్రహం ఉండదు కొందరికి, భోగోపకరణములుంటే మనోనిగ్రహం ఉండదు కొందరికి, అన్నిటి మధ్య నుండి ఏమీ లేకుండా ఉంటారు వీరు. ఆ స్థితిని వర్ణిస్తాడు. అక్కడ ఎలాగుందిట అంటే, వారు స్నానం చెయ్యాలి అంటే మందాకిని నది, బంగారు తామర పువ్వులు, పరిమళము కలిగినటువంటి జలములు ఆ పుప్పొడి పడి, ఆ పరిమళములు కలిగినటువంటి జలముల లోపల నిత్యాభిషేక క్రియ, రోజు వెళ్ళి స్నానం అంటే మంచి సెంటెడ్ వాటర్స్ తోటి స్నానం. ఏమిటండి సాధువు గారు, ఏమిటండి స్వాముల వారు, ఏమిటి వాటర్స్, ఏమిటి సెంట్, ఏమిటి ఈయనకి సన్యాసం ఏమిటి అంటాం మనమైతే. వాళ్ళకి నిత్యాభిషేక క్రియ, మందాకిని జలములలో బంగారు తామర పువ్వుల నుండి జారిపడినటువంటి పరిమళము కలిగినటువంటి పుప్పొడి చేత పరిమిళితమైనటువంటి జలములలో స్నానం చేసేవారట. వచ్చి కూర్చొనేది ఎక్కడ అంటే ధ్యానం రత్నశిలాతలేషు, ఆంచి చక్కనైనటువంటి శిలాతలములు అంటే రాళ్ళు కావు, రత్నశిలాతలములు, రత్నములతో ఏర్పడినటువంటి శిలాఫలకముల మీద కూర్చొని ధ్యానం చేసేవారట. మనకి ఏదైనా కాస్త మెత్తంది వేసుకుంటే స్వాముల వారిని నవ్వుతాం. ఏమిటంత మెత్తంది ఎందుకంటే వేసుకోవడం, ఈయన కష్టాలు ఓర్చడానికి వచ్చినవాడు కదా, ఈయనకి కిందన ఎందుకు, ఈ కుషన్ ఎందుకు, ఈ మెత్తంది ఎందుకు, ఈ సోఫా ఎందుకు, ఎన్ని మనకు సందేహాలు కలుగుతాయో పెద్దల్ని చూడగానే. ధ్యానం రత్నశిలాతలేషు. ఇంకా పరిచర్యలు ఎవరు చేస్తున్నారండి? ఎవరన్నా బ్రహ్మచర్యలు సాధువులు వాళ్ళు ఉన్నారా ఆయన దగ్గర? లేదు. విబుధ స్త్రీ సన్నిధౌ సంయమ. అప్సరసలు వచ్చి వారికి పరిచర్యలు, ఆంచి అందమే కత్తెలు, యవ్వనంలో ఉన్నవారు వారు వచ్చి వారికి ఆ ఋషులకి తపస్సులు చేస్తున్నారు. విబుధ స్త్రీ సన్నిధౌ సంయమ. ఇది వారి యొక్క నిత్య అనుష్ఠాన క్రమం. అంటే ఈ బాహ్యమైనవి వారిని ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్, తన మనస్సులో ఉన్నటువంటి కోరికలను, కోరదగిన వస్తువులను అన్నిటినీ తన కలిగి ఉన్నప్పటికీ ఇవి నా చేత కోరదగినవనే భావన మనసులో లేక, ఎలాగైతే సుఖయోగి తాను మంచి యవ్వనములో ఉండి 16 ఏళ్ల వయసులో ఉండి అడవిలో నడిచి వస్తూ ఉంటే నగ్నలై దిగంబరులైన స్త్రీలు జలస్నానము చేస్తూ తమ వస్త్రములను విడిచి ఆయనకు ఎదరగా వచ్చినా ఆయనకి చెట్టుకి స్త్రీకి భేదము తెలియక ఇద్దరిని ఏకరూపముగా చూడటము చేత ఆయన దగ్గర బిడియపడక, ఆయన తండ్రి గారు ముసలి ఆయన వస్తూ ఉంటే వ్యాస మహర్షి వస్త్రధారణం చేస్తే ఏమంటే, నీ కుమారునికి స్త్రీ పుంభిద లేదు అంటే స్త్రీ పురుష భేదము తెలియదు, నీకు తెలుసునయ్యా, అందుచేత వస్త్రధారణము చేస్తున్నామని సమాధానం చెప్పారని మనకి భాగవతం చెబుతుంది. అది కావాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు మన ఆంజనేయ స్వామి? స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నాడు. దాటేడవతలికి వెళ్ళిపోయినాడు మైనాక పర్వతాన్ని. ఇంకా తర్వాత స్థితి కర్మలు ఆచరించాలి. ఇది సురస, ఈమె పేరు. ఇప్పుడు అడ్డగించిన రాక్షసి పేరు సురస. సురస అంటే మనం చేయాలి అని శాస్త్రంలో చెప్పిన కర్మలు ఉన్నాయి. నేనేమి చేయనండి, నేను ఇప్పుడు దేవుడే తప్ప మరొకట్లేదు, బట్ అన్నీ మానేశానండి అంటే పనికి రాదు. అది సురస, అది దేవతల చేత పంపించబడ్డది నీ కోసమని. నీవు దానిని జయించాలి. ఎలా? ఉపాయముతో జయించు, లేకపోతే విషాదమును పొందుతావు. కర్మ మానేస్తే పనికి రాదు. నువ్వు మనుష్యుడివై జన్మించావు, ఒక పని చేయడానికి ఇచ్చాడు సర్వేశ్వరుడి శరీరాన్ని, ఆ కర్మను ఆచరించే తీరాలి. ఈ కర్మ బంధిస్తుంది, బంధించబడకుండా ఉండేలా చెయ్యి. అది ఎలాగో బంధించకుండా చేస్తాం? చేయడం బంధించబడకపోవడమునా? విత్తనం వేయడం మొక్క పుట్టకపోవడమునా? చేయి జారిపడినా తెలియకపడినా విత్తనం మొక్క పుడుతుందే. కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా ఫలమిస్తుందే? ఇవ్వదు. ఎప్పుడు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. నీకు లోపల జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రము కాని ఉంటే, ఒక విత్తనమును కాని వెచ్చన చేసి భూమిలో వేస్తే ఎలా మొలకెత్తదో అలాగే దానికి అంకుర ప్రరోహ శక్తి నశిస్తుంది.
కర్మకు ఫల జనన శక్తి నశిస్తుంది. నీ లోపల నీవు కర్మ చేసినా కర్మ నీకు ఫలమునిచ్చే శక్తి దానికి లేకుండా పోవాలి అంటే జ్ఞానము. ఏమి జ్ఞానము? చేసేవాడెవడు? అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అహంకారము చేత మూఢమైన మనసు గలవాడెవడో వాడు నేను చేస్తున్నాను అనుకుంటాను, కానీ చేసేవాడిని నేను కానని తెలియాలి. చేయించేవాడెవడో తెలియాలి. తను చేసేది దేనితోనో తెలియాలి. ఈ మూడింటికి ఉండే సంబంధము తెలియాలి. ఈ జ్ఞానముతో చేస్తే కర్మ మనకు ఫలం ఇవ్వదు. అది తెలుసుకొని చేయి. ఏం చేయాలి? దీనికి కామము తగ్గాలి. సురస నోరు పెరిగింది, మన ఆంజనేయ స్వామి పెరిగాడు. మనకి అలాగే పెరుగుతున్నాయి, కోరికలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరిగిన కొద్దీ పని ఎక్కువైపోతుంది. ఒక క్షణం తీరుపాటు లేదండి. ఏమిటోనండి, పని లేదు, తీరుపాటు లేదండి, అలా బతుకుతున్నామండి అని అందరం గోల పెడుతున్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే బాధ. టైం లేదు, టైం లేదు. ఎందుకు లేదండి అంటే సురస నోరు పెంచుతోంది, నువ్వు పెరగాలి. సురస ఎంత నోరు పెంచితే నువ్వు అంత పెరుగుతూ ఉండాలి. ఎందుచేత కోరికతో పెరుగుతున్నావు. నీ ఆత్మ అంతకంతకి మనస్సు కోరికలతో నిండిపోయిన కోరికలతో పెద్దదైపోయింది. 100 యోజనములు పెరిగింది. అది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఎంత పెరిగితే ఇంకా పెరుగుతుంది. అవతల నీకు కావలసినంత ఉన్నాయి లోకములో. కర్మలు ఎన్ని చేయవలసినవి, ఎంత ఆర్జించాలి, ఎంత సంపాదించాలి, ఇంకా ఎదిగిన కొద్దీ ఎదగాలి, పొందిన కొద్దీ పొందాలి, ఎగిరిన కొద్దీ ఎగరాలి. అంతుందా? లేదు. ఇంచేత నీ కోరికలు పెరుగుతున్నాయి కనుక కోరికలు తగ్గితే అది తగ్గుతుంది. కాబట్టి మనిషి తగ్గాలంటే ఏం చేయాలి? ఇంతసేపు తనకంటే ఇతరమైనవన్నీ తనకు శరీరమని భావించి తాను ఆ శరీరమే తానని భావించే మనస్థితి తగ్గి కోరేవన్నీ శరీరము కొరకు, కోరేవన్నీ చేసేది ఈ శరీరములో ఉండి ఆత్మ శరీరము నుంచి విడువడడానికనే జ్ఞానముతో నీవు కర్మలాచరించిన నాడు నీలో ఉన్నటువంటి ఆత్మ సూక్ష్మమైపోతుంది. అంగుష్ఠమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి ఉపనిషత్తు చెబుతుంది. అంగుష్ఠమాత్రమైన పురుషుడున్నాడు లోపల. వాడిని గుర్తిస్తే ఇదంతా ఏమిటి? పెరిగిన పెరుగుదల. ఈ పెరుగుదల పెరిగితే ఏమవుతుంది? అవతల కర్మ పెరుగుతుంది. కాబట్టి కర్మ సురస పెరిగితే శరీరం పెంచాం, శరీరం పెరిగితే సురస నోరు పెరిగింది, కామము పెరిగితే కర్మ పెరిగింది, కర్మ చేసిన కొద్దీ మళ్ళీ కామము పెరుగుతోంది. కామము కర్మ, ఇది మన స్థితి. దీనిని దాటాలి. ఎట్లా దాటాలి? ఒకసారి అంగుష్ఠమాత్రుడు అయి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. ఎలా కలుగుతున్నాడు ఇది? మేధావి. ఏమిటి మేధావి అంటే కర్మ చేసి కర్మము చేత బంధింపబడకుండా దాటాలి. ఇది చెప్పింది. ఏమిటిది అంటే యోగస్థ కురు కర్మ అని సంగం త్యక్త్వా ధనంజయ భగవద్గీతలో చెప్పాడు స్వామి. యోగస్థ కురు కర్మ అని నీవు చేసే పనులను చెయ్యి, కానీ యోగములో ఉండి చెయ్యి. యోగం అంటే ఏమిటండి అంటే బిగపట్టుకొని ఊపిరి బిగపట్టేసి కూర్చుంటే అక్కడ స్తంభనంలో ఉండిపోతే ఎలా చేస్తామండి అంటే సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే నిర్వచనం ఇచ్చాడు, కానీ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యోర్సమోభూత్వా. మరి చేయడం మానకూడదు. అది సిద్ధించినా సిద్ధించకపోయినా మనస్సు లోపల తాను పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లేని మనస్థితి కలిగి ఉంటే వాడు యోగము గలవాడు. అటు యోగములో ఉండి కర్మలు ఆచరించు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగ కర్మసు కౌశలం. ఇది పనసపండు ఒలుస్తూ చేతికి బంకంటకుండా పండొలవడం నేర్చినవాడు ఎంత గొప్పవాడో, కర్మ చేస్తూ కర్మల చేత బంధింపబడకుండా కర్మ చేయడం అంత గొప్పది. ఎలాగంటే కర్మ చేస్తే ఫలము రాదన్నాడు భగవానుడు భగవద్గీతలో. ఏమయ్యా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. నీవు చేసే ప్రతి పని ఒక ఆరాధన రూపంగా చేయి. యజ్ఞం అంటే భగవద్ ఆరాధన. యజ్ఞార్థాత్ కర్మణ. యజ్ఞముగా చేసే కర్మ తప్ప మిగిలిన కర్మలే బంధిస్తాయి, కానీ యజ్ఞముగా చేసిన కర్మ బంధించదు. వ్యవసాయము యజ్ఞమే, మన రామాయణ ప్రవచనం ఒక యజ్ఞమే, మనం చేసే భోజనం ఒక యజ్ఞమే. రోజు ప్రాణాయ అపానాయ వ్యానాయ లోపలికి వేస్తున్నాం. ఏమిటివన్నీ ఒక యజ్ఞం చేస్తున్నాం. అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తున్నాం. భార్య యందు రమించుట ఒక యజ్ఞము, అది ఒక ఆహుతి. పురుషుని రేతస్సును దాని యందు ఉంచటం అనేది ఒక యజ్ఞాన్ని. పంచమ్యాం ఆహుతౌ ఆపహ పురుషవచసో భవంతి అన్నది ఛాందోగ్యోపనిషత్తు. కాబట్టి స్త్రీ పురుష సమాయోగము ఒక యజ్ఞము. తాను చేసే కర్మలన్నీ యజ్ఞములు. కానీ అందులో నేను, నాది, నా కొరకనే భావములు పోతే, వాడు వానిది, వాని కొరకనే భావములు కలిగితే కర్మ యజ్ఞం అవుతుంది. ఇప్పుడు నిన్ను బంధించదు. ఈ రహస్యమును చెప్పింది గీతాశాస్త్రం. అది నేర్పుతున్నాడు మన హనుమ. దాటాడు, అవతలికి వెళ్ళిపోయినాడు, అంగుష్ఠమాత్రుడైపోయి. ఇప్పుడు స్వరసని జయించాడు. స్వరస అంటే మంచి, రసం అంటే ఆనందమునిచ్చేది. అది కర్మ. మనకు కర్మ మంచి ఫలమిస్తుంది. కర్మ చెడ్డది కాదు. చేస్తే మనకి మంచి మోక్షం కలుగుతుంది.
జనకాదులు పొందారు. సరే, దానిని దాటిన తర్వాత 3వ దుష్కరకర్మ అయిపోయింది. ఇంకా ముందుకు వెళుతూ ఉంటే మరొక ఆమె అడుగు నుంచి నీటిలోంచి లాగేస్తోంది సింహిక. అడుగు నుండి నీడ పట్టి లాగుతుంది ఆవిడ. ఈ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే దానికి మనిషి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ మీద నుంచి వెళుతుంటే నీడని బట్టి మ్యాగ్నెటిక్ శక్తి ఉంది దానికి, ఆ అయస్కాంత శక్తితో ఆకర్షించేస్తుంది. లాగేస్తుంటే ఈయన వేగం తగ్గిపోయింది. పంగూకృత పరాక్రమ, ఒకసారి తన పరాక్రమం గమన వేగం తగ్గిపోయింది. మీదకి చూశాడు, ఏమిటి పక్కలకి లేదు, కిందకి చూశాడు. ఓహో, మా సుగ్రీవుడు చెప్పాడు, ఈ దక్షిణ సముద్రంలో ఒక ఛాయాగ్రాహి మహాసత్వం ఉన్నది, నీడని బట్టి గ్రహించే జంతువు ఉన్నది, దాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు, అదే అయి ఉంటుందన్నాడు. వెంటనే ఆమె లేచి పైకి వచ్చింది. మింగుతాను రా అని మింగన్నాడు. ఇందాక రాముడు కథ చెప్పి ప్రార్థించాడు వద్దని, ఇప్పుడు ప్రార్థించలేదు, మింగన్నాడు. సరే రా అని నోరు తెరిచింది. మళ్ళీ పెరిగాడు ఇందాకట్లాగే. బాగా పెరిగిన తర్వాత మళ్ళీ సూక్ష్మపై లోపలిని దూరిపోతూ ఒకసారి ఆయన మర్మాణి ఉత్కృత్య వానరహ, ఆమె లోపల ఉన్నటువంటి హృదయస్థానము మర్మస్థానం ఏదో దాన్ని ఉత్కృత్య గోరుతో గిల్లి వేసి అవతలికి దాటిపోయినాడు. సపపాత, అది సముద్రంలో పడిపోయింది సింహిక. ఈమె పేరేమి సింహిక. ఇందాక ఆమె స్త్రీయే, ఇప్పటి ఆమె స్త్రీయే. ఇందాకటి ఆమె సురస, ఈమె పేరు సింహిక. మనకు వేదములలో శాస్త్రములలో చెప్పబడిన కర్మలు 2 రకములు. కొన్ని కర్మలు చేయవలసినది అని చెప్పిన కర్మలు, వీటికి విహిత కర్మలు అంటారు. కొన్ని కర్మలు చేయరాదు అని నిషేధించిన కర్మలు, వీటికి నిషిద్ధ కర్మలు అంటారు. విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు 2 రకముల కర్మలు. విహిత కర్మలు చేయాలి, చేయకుండా మానకూడదు, వాటిని పాడు చేయకూడదు, అవి చేస్తూ బంధింపబడకుండా ఉండేలా చేయాలి, అది సురస. ఈ కర్మలు నిషిద్ధ కర్మలు, ఇవి చేయకూడదు, వాటిని వెంటనే అక్కడికక్కడ వదిలేయాలి. సింహికను చంపేశాడు, సురసని చంపలేదు. ఆమెలోంచి దూరి ఆమెను వదిలేశాడు. దీనిలో ఏమి కనిపించింది? మొదటి దానిలో ధృతి అంటే ధైర్యం కనిపించింది, కొండ మీద నిలబడి సముద్రం దూకుతానడంలో. రెండవ దానిలో ఏమి కనిపించింది? దృష్టి కనిపించింది, సీతా అన్వేషణమే ప్రధానమైన కర్తవ్యము. మూడవ దానిలో ఏమి కనిపించింది? మతి, బుద్ధి కనిపించింది. నాలుగవ దానిలో దాక్ష్యం, దాక్ష్యం అంటే చేయదలుచుకున్న పనిని నిర్భయముగా చేయగలుగుట, సమర్థత. ఇది ఉండాలి మనకు చేయకూడని పనులు చెబుతారు పెద్దలు. ఏనాయనా ఇది మంచిది కాదురా, ఇది చేయకు అని చెప్తారు. కానీ మనకు అలవాటు అయిపోతాయి, వ్యసనములు అవుతాయి, వాటిని మానలేము. మానేదామనే ఉంటుంది కానీ మానలేము. అది మానడానికి దాక్ష్యం ఉండాలి, పని చెయ్యాలి అంటే సామర్థ్యం ఉండాలి. అటువంటి సామర్థ్యం ఉంటేనే కానీ దీనిని చంపలేం. కాబట్టి నిషిద్ధ కర్మని హింసించు. సింహిక, ఆమె పేరు సింహిక. సింహిక అంటే హింస తిరగబడితే వచ్చింది. హింస తిరగబడితే సింహ వచ్చింది, మెటాథిసిస్ అంటారు, అంటే వర్ణ వ్యత్యయం. ఈ హింస అనే పదం అటించుడు తిరగబడితే సింహ అయింది. కాబట్టి సింహం అంటే ఏమి? హింసించేది. మనల్ని హింసించేవి నిషిద్ధ కర్మలు. మన ఆత్మని, మన మనస్సుని, ఇంద్రియములను పాడు చేస్తాయి. చేయకూడదన్న పనులు చేస్తే కనుక చేయడం మానేసి వెంటనే వాటిని అక్కడికక్కడ వదిలేయాలి. విహిత కర్మలు ఆచరించాలి, నీవు బంధింపబడకూడదు. మధ్యలో కలిగిన సిద్ధులు ఏమైనా కలిగితే వాటికి వశపడకుండా, లోపపడకుండా గమ్యమును చేరటానికి ఏకతానమైనటువంటి దృష్టిని దాని మీద నిలపాలి. మొట్టమొదటి దీనిని దాటగలనా అని భయపడకుండా దాటడానికి తగిన ధృతి ఉండాలి. 4 కలిగి ఉండి అవతలి ఒడ్డుకి దాటాడు ఆంజనేయ స్వామి. ఎవరికైనా తమ తమ కార్యములలో ఈ 4 ఉంటే తప్పకుండా విజయాన్ని చెందుతారని సముద్రాన్ని అవతలొడ్డుకి చేరిపోయిన తర్వాత స్వామికి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఒక పర్వతం మీద దిగాడు. మళ్ళీ శరీరాన్ని సంక్షేపించేశాడు. ఏ మాత్రము ఆయాసపడకుండా, అనిశ్వసన్, నిట్టూర్పు కూడా గట్టిగా తీయకుండా, కపిహి ఆంజనేయుడు తత్ర పర్వతమందు నగ్లాని మధిగచ్చతి, ఏమి బడలిక లేకుండా నిలబడ్డాడు ఆ కొండ మీద స్వామి. అంక చేరాడు స్వామి. రేపు చూద్దాం తరువాతి కథ. తర్వాత ఎల్లుండితో సమాప్తం చేసేసుకుందాం. అందుచేత ఈనాడు ఇంతటితో ఆపి రేపు కథ చెప్పుకుందాం. శ్రీరామాయణం ఒక సాగరం, అనంతమైన రత్నాలతో నిండి ఉన్నది. దానిలో ధర్మప్రధానంగా, మంత్రప్రధానంగా, కావ్యప్రధానంగా, ఉపనిషత్ ప్రధానంగా ఎన్నో వివరణలు చేశారు మన పూర్వులు. వాళ్ళన్నిటినీ పరిమితమైన కాలం కాదు, ఒక జీవితం చాలదు తెలుసుకుందికి. మన జ్ఞానాన్ని బట్టి దాని లోతు పెరుగుతూ ఉంటుంది. దానిలో ఇన్నున్నాయా అని కొందరికి సందేహం కలుగుతుంది. మనకి జ్ఞానము లేకపోతే పైని చూస్తే అంతే రమణీయంగా ఉంటుంది. తెలిసిన కొద్దీ, లోపలికి దిగిన కొద్దీ ఎంతో అగాధమైన విషయములు ఉన్నాయని మన పూర్వులందరూ ఎంతో ఆదరించినటువంటి మహాగ్రంథం మన భాగ్యవశం చేత నేటికీ మన మధ్య నిలిచి ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి.
అటువంటి శ్రీరామాయణాన్ని మనం చదవకుండా, దానిలో రహస్యం తెలుసుకోకుండా ఈ జీవితాన్ని చాలిస్తే నచేదిహావేదీత్ మహతీ వినష్టి అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇహ ఈ శరీరం ఉండగా, ఇందులో ఉండగా, నచ అవేది తెలుసుకొనకపోతే మహతీ వినష్టి గొప్ప నష్టం అన్నది. మామూలు నష్టం కాదు, చాలా నష్టం. మనకు వేదములు, ఇతిహాసములు, పురాణములు అందించిన సకల రహస్యాలని ఏకత్ర నిక్షిప్తం చేసినటువంటిది శ్రీరామాయణం. మరొక గ్రంథం చదవక్కర్లేదు. ఇదొక్కటి సమగ్రంగా కానీ మనం ఆకళింపు చేసుకుంటే ఆంతర బాహ్య జీవితములు రెండూ సమగ్రంగా అర్థం చేసుకొని జీవించగలుగుతాం. అందుచేత శ్రీరామాయణాన్ని ప్రధానంగా చదవాలి. ఒకవేళ అంతా చదవలేకపోయినా సుందరకాండ అయినా చదవాలి. విష్ణు సహస్రనామం, శ్రీరామాయణంలో హనుమత్ ప్రధానమైనటువంటి సుందరకాండ, తరువాత భగవద్గీత, ఈ మూడు ప్రతివారు నిత్యము ఎంతో కొంత అధ్యయనం చేయకుండా కానీ జీవితాన్ని గడిపేస్తే చాలా వ్యర్థమైపోతుంది. వేదమంతా చదవలేం కనుక మనవారు వేదేషు పౌరుషం సూక్తం అన్నారు. పురుష సూక్తమైనా నేర్చుకొని నిత్యము భగవానునికి పురుష సూక్తముతో ఆరాధన, పురుష సూక్తముతో అభిషేకం చేస్తే మనము వేదము చదివిన ఫలము మనకు సిద్ధిస్తుంది. అందుచేత అలాగే మంత్రములలో అన్ని మంత్రములు మనం అనుష్ఠానము చేయనక్కర్లేదు. ఒక గాయత్రీ మంత్రమును కానీ అనుష్ఠానము చేస్తే సకల మంత్ర జప ఫలము సిద్ధిస్తుంది. అట్లాగానే మనము ఇతిహాస పురాణములన్నీ అధ్యయనం చేయలేకపోయినా స్మృతి శృతి సారమైనటువంటి ఒక శ్రీరామాయణం చదివితే మొత్తము సకల వైదిక వాంగ్మయాన్ని అధ్యయనం చేసిన ఫలం సిద్ధిస్తుంది. గీతాశాస్త్రం చదివితేనే కానీ ఎన్ని శాస్త్రములు చదివినా వ్యర్థమన్నారు. ఇన్ని చెయ్యలేకపోయినా అధమం, ఏమి చేస్తే అన్ని ధర్మాలలోకి నీకు ఇష్టమైన ధర్మం ఏది అని యుధిష్ఠిరుడు ధర్మరాజు గారు భీష్మ పితామహుని అడిగితే ఏషమే సర్వధర్మాణం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా అని విష్ణు సహస్రనామం చెప్పాడు. లోకములో మానవుడు తన అభ్యుదయమునకు, తన నిశ్రేయసనమునకు తాను ఆచరించవలసినటువంటి సకల ధర్మములలోకి ఉత్తమమైనది, నాకు అభిమతమైన ధర్మము ఈ స్తోత్రముతో భగవానుని ఆరాధించుట అని చెప్పి సహస్రనామం చెప్పాడు. ఈ సహస్రనామం కొన్ని వేల మంది ఋషులు తమ సమాధిలో అనుభవించి దర్శించిన గుణములను ఆ అనుభవించిన సమయములో వాగ్రూపములో బయటికి వినిశ్రుతమైతే, వర్ణరూపములో బహిర్గతమైతే అవే నామములుగా ఏర్పడ్డాయి. కాబట్టి ఇవన్నీ యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మభి ఋషిభి పరిగీతాని, ఇది ఋషులు చెప్పిన నామాలు. ఇవి ఒకరో ఒకరు పేరు మనకి 11వ పురున్నాడు పెట్టినట్టు పెట్టిన నామాలు కావు, కల్పితములు కావు. అటువంటి భగవద్గుణములను మన లోపల అనుభవింపజేసేటువంటి ఒక అనుభూతిని ప్రసాదించేటువంటి సహస్రనామం ప్రతివారం తప్పకుండా నిత్యం చదువుకోవాలి. ఇది మనకు ప్రధాన కర్తవ్యం. సుందరకాండ రోజు ఒక సర్గైనా లేదు, శక్తి లేదు, ఒక 10 శ్లోకములైనా ఏదో కొంత చదువుతూ ఉండడం అలవాటు చేసుకోండి. అది సకలారిష్ట నివారకము, సర్వాభ్యుదయ ప్రదాయకము. ఇంచేత సుందరకాండ నిత్యపారాయణ కింద పెట్టుకుంటే మనకు ఏ విధమైనటువంటి అరిష్టములు కానీ అమంగళములు కానీ దగ్గరికి సోకకుండా మన స్వామి హనుమ కాపాడుతాడు. హనుమ ప్రధానముగా ఉన్న కాండ ఇది. దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండలకు పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి ఏమిటి కథ ఉందో. కానీ సుందరకాండ వారు తులసీదాసు గారు లంకాకాండ అని, ఏదో హనుమ ప్రధానంగా ఉంది కనుక మరొక పేరు పెట్టుకున్నారు, కానీ సుందర అని పెట్టలేదు. కానీ సుందరకాండని వీరు పెట్టేశారు. ఏమిటి సుందరకాండ అంటే దీనికి న్యాయంగా ఆలోచిస్తే ఆంజనేయుడు ప్రధానంగా కనిపిస్తాడు ఈ సుందరకాండలో. ఇది 68 సర్గలు. 68 సర్గలలో మొదట దర్శనమిస్తాడు మహేంద్ర పర్వతం మీద హనుమ. మళ్ళీ చిట్ట చివరి సర్గలో ఆయన మాటతోటే సమాప్తమవుతుంది సుందరకాండ. ఈ విధంగా సుందరకాండలో మొదటి నుంచి చివరి దాకా ప్రతి సర్గలోనూ హనుమ దర్శనమిస్తాడు. ఆయనను దర్శించడం, ఆయన గుణములను ఒక్కసారి అనుభవించడం, ఆయన మూర్తిని భావించడం చేస్తే మన లోపల బలము, బుద్ధి, విద్య సర్వము కలుగుతుంది. ఆయన వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువుని మనము ఏ అధ్యయనము చేసైనా ముందుగా వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని నిత్యము
అధ్యయనము చేసే గురు శిష్యులు అధ్యయనము చేస్తారు. అటువంటి వాయునందనుడు మన హనుమ, ఆయనను ఉపాసించాలి. ఆయన ప్రధానముగా ఉన్న ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి. ఏమి రహస్యము, ఏమి యుద్ధకాండకి పేరు పెట్టినట్టుగా లంకా దహనకాండనో లేదా సముద్ర తరణకాండనో లేదా హనుమ ప్రధానము కనుక హనుమత్కాండనో పేరు పెట్టగా సుందరకాండ ఏమిటి అని ఆలోచిస్తే ఏదో ఇందులో సౌందర్యం ఉన్నది. ఏ సౌందర్యం ఉన్నది అని ఆలోచించి లంక బాగా అందంగా ఉన్న లంకని వర్ణించాడు కనుక లంకా సౌందర్యము వర్ణింపబడినది కనుక సుందరకాండ అయితే బాగుంటుందేమో అని కొంతమంది భావించారు. కానీ అది కాదన్నారు మన పెద్దలు. ఎందుచేత లంక యొక్క సౌందర్యము భౌతికమైన సౌందర్యం. భౌతికమైన సౌందర్యాన్ని సౌందర్యమన్నా అది అల్పమైన అశాశ్వతమైన ఆనందాన్ని ఉద్బుద్ధం చేస్తుంది. కానీ నిత్యమైన శాశ్వతమైన పవిత్రమైన ఆనందాన్ని మన లోపల పెరిగించదు, కలిగించదు. అందం ఏది అంటే మన లోపల ఆనందాన్ని ఏది పెంచితే, ఏది వెలికి తీస్తే దాని పేరు అందమైనది అంటారు. ఒక పువ్వును చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నది అంటే అర్థమేమి? అందం ఎక్కడ ఉన్నది? ఆ వస్తువులో ఉన్నదా? ఉంటే అందరికీ ఒకే రకముగా ఉండాలి. కారం అందరికీ కారముగా ఉన్నట్టు, తీయదనం అందరికీ తీయగా ఉన్నట్లు, సౌందర్యము కలిగినటువంటి ఒక వస్తువును చూపించి బాగుందే, ఎంత బాగుంది అంటే మరొకడు ఏమి బాగుందిలే అంటాడేమి? మన పిల్లడు మనకెంతో అందంగా కనిపిస్తే పక్కవారికి అనిపిస్తాడేమి? వస్తువులో ఉందా సౌందర్యం? లేదు. మరి ఎక్కడుంది సౌందర్యం? మన లోపల ఉన్న ఆనందాన్ని బయటికి బహిర్గతము చేసేటువంటి శక్తి దేనికి ఉంటే దానిని అందమైనది అంటున్నాం మనం. ఒకసారి అది చూడగానే నీ మనసు లోపల ఆనందం కలగగానే అబ్బా ఎంత అందంగా ఉంది అంటున్నావు. ఒకరికొక పువ్వు, ఒకరికొక వస్తువు, ఒకరికొక పాట, ఇవి అందము. ఎంత అందంగా ఉంది, ఈ సభ ఎంత అందంగా ఉంది, ప్రవచనం ఎంత ఏమిటి అర్థం? ఆనందాన్ని వెలికి తీస్తోంది. కాబట్టి అందగాడు అంటే ఎవడు ఆనందాన్ని వెలికి తీస్తాడో వాడు అందగాడు. వాడు ప్రధానముగా కలిగిన కాండకి ఈ కాండకి సుందరకాండ. ఎవడా సుందరుడు? రామచంద్ర ప్రభువు ఇందులో ఉన్నాడు. కానీ ఆయన రామచంద్ర ప్రభువు మనకు దర్శనమిచ్చేది చిట్ట చివర 62వ సర్గ దాకా దర్శనమివ్వడు. మొదటి నుండి చివరి దాకా కనిపించేవాడు, ప్రతి సర్గలో కనిపించేవాడు ఒక్క హనుమ. చిట్ట చివర 62వ సర్గలో అంతర్లీనముగా రాముడు వచ్చినా చిట్ట చివర కనిపిస్తాడు. కానీ లంకలో ఆంజనేయ స్వామి సీతమ్మను దర్శించినప్పుడు సీతమ్మ శంకిస్తుంది ఆంజనేయ స్వామిని, ఏమయ్యా నీవు రాముని దూతనంటున్నావే, వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమ, నీవు వానరుడివి కదా, వానరులకు నరులకు సమాగమం ఎట్లా కలిసింది? కాక నీకు నిజంగా తెలిసి ఉంటే మా రాముడు ఎట్టి రూపము కలిగి ఉంటాడు, ఎట్టి గుణములు కలిగి ఉంటాడు చెప్పు అంటుంది. అంటే మాయవేషముతో వచ్చిన రావణాసురుడైతే ఒకవేళ తన స్వార్థము కొరకైనా రాముణ్ణి వర్ణించలేడు. తనకు సీతమ్మని వశపరుచుకుందుకు ఉపయోగపడుతుంది కదా పోనీ వర్ణిస్తే అని కూడా రాముణ్ణి వర్ణించడు. ఆయన స్వభావంలో చాలా అభిమానశాలి, అహంకార గర్వ పర్వత మస్తక స్థితుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ అలా రాముడిని గుణగణాన్ని వర్ణించడు, రాముడి రూపాన్ని వర్ణించడు. అందుచేత అడిగింది ఎలా ఉంటాడు రాముడు, గుణాలు ఎలాగుంటాయని. ఇక ప్రారంభించాడు ఆంజనేయ స్వామి. రామ కమలపత్రక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అమ్మా రాముని నీకు తెలిసి అడుగుతున్నావు మనను, అయినా చెబుతాను విను. రామ ఆయన పేరేమో తెలుసునా? రామ అంటే ఏడర్థం? ఆనందమును కలిగించువాడు. ఆయన పేరే రామ. అయితే ఆయన ఏమిటి ఆయన ప్రత్యేక లక్షణం? కమలపత్రక్ష, కమలపత్రముల వంటి నేత్రములు గలవాడు, తామరపువ్వు రేకుల వంటి నేత్రములు గలవాడమ్మా. అమ్మా నీకు తెలియదా ఆయన పరమాత్మయని? నాకు తెలుసును పరమాత్మయని, నీ వెరుగుదువు కానీ నన్ను మభ్యపెట్టి అడుగుతున్నావు. రామ సాక్షాత్ బ్రహ్మస్వరూపమే రామచంద్రుడై దిగి వచ్చాడమ్మా. రమయతీతి రామ, రమతే ఇది రామ, రమంతే యోగిన అత్ర ఇది రామ. అందరిని ఆనందింపచేయువాడు రాముడు, ఆనంద స్వరూపుడు, ఆనందమునిచ్చువాడు అయిన రాముడు అంటే బ్రహ్మ. ఆయన ఎట్టివాడైనా మనకు దర్శనం ఇవ్వడానికి ఒక రూపముతో సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నప్పుడు కమలపత్రక్ష. సూర్యవంశములో జన్మించినప్పుడు రాముడు కమలపత్రక్ష. సూర్యమండలములో ఉన్న భగవానుడు ఎట్లాగుంటాడండి? పుండరీకముల పోలిన నేత్రములు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన పేరేమిటి? సూర్యమండలంలో ఉన్న భగవానునికి
పుండరీకాక్షుడని పేరు. అందుకోసం మనం సంధ్యావందనం చేసేటప్పుడు రోజును అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. జలుగో నీళ్ళు జల్లేస్తున్నాం. ఏమిటి దీని అర్థం? పుండరీకాక్ష అంటే చాలు పాపములు ఎండిపోతాయి. పుండరీకాక్ష అంటే ఎవడి పేరు? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమపురుషుని పేరు. పుండరీకాక్ష నామోచ్చారణ మాత్రం చేత మన లోపల ఉన్నటువంటి సకల పాప పంకము శుష్కించిపోతుంది. ఎలా సూర్యభగవానుని యొక్క కిరణ ప్రసారము జరిగేసరికి భూమి యందు ఉన్నటువంటి పంకమంతా శోషిస్తుందో, అట్లా మనలో ఉన్నటువంటి పాపం అనే పంకము శోషించాలంటే ఒక్కసారి పుండరీకాక్ష 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 అనాలి. అది మనకు నేర్పుతున్నారు సంధ్యావందనంలో. ఎవరి పుండరీకాక్షుడు? ఆయన సూర్యమండలంతో. ఆయన నవ్వింది చిన్న పైకి తెలియని చిరునవ్వు. అమ్మ మందహాసం కనిపించింది. ఏమిటది? కోతికి నేత్రాలందం కూడా తెలుసా? కమలపత్రాక్ష అన్నవే అన్నట్టు పెట్టింది ముఖం అమ్మ. ఆంజనేయ స్వామి నవ్వాడమ్మా. సర్వసత్వ మనోహర. రాముడు ఏ జంతువు యొక్క మనసునైనా దోచుకోగలిగిన అందము గలవాడమ్మా. ఒక మనిషి కాదు ఆయన. ఆయన అందాన్ని చూసి ఆనందించేవాడు. చెట్లు ఆనందించేయి, నీళ్లు ఆనందించేయి, పక్షులు ఆనందించేయి, పశువులు ఆనందించేయి. రాముడు అరణ్యమునకు వెళ్ళిపోతున్నాడంటే ఆవులు మేత మానేసాయి, మేస్తున్న గడ్డిని కిందకి జారవదిలేసాయి గుర్రములు, మేత లేకుండా ఎండిపోయినాయి ఏనుగులు, చెట్లు వాడిపోయినాయి, నీరు వేడెక్కిపోయినాయి. శత్రువు భార్య వచ్చి తన భర్తని చంపిన చోట ఆయన దూషించాలని వచ్చి తమ అప్రమేయశ్చ దురాసదశ్చ అన్నది తార. భర్తను చంపి పడి ఉంటే మండోదరి పడి ఏడుస్తూ వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అన్నది. ముక్కు చెవులు కోసేసి పంపించేస్తే వారి అన్నగారి దగ్గరికి వెళితే ఎవరే కోసినవారంటే తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరం అంటుంది. ఏమిటండి శూర్పణఖ? ఇది మా రాముని సౌందర్యం. కాబట్టి మా సర్వసత్వ మనోహర. అంతేకాదు రూప దాక్షిణ్య సంపన్న. పై అందము చూసామా ఆకర్షిస్తాడు, ఆత్మగుణములు చూసామా ఆనందింపజేస్తాడు. దాక్షిణ్యం లోపలిది అంటే దయ, రూపం అంటే బయటి అందము. ఈ రెండూ కలిగినవాడు. అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. కొన్ని మేనర్స్, గుడ్ బిహేవియర్ ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నాడా రాముడు? అభిబే ప్రసూత బై బర్త్, పుట్టుకతోటి వచ్చాయి ఆయనకి. ఎవరు లేరా? ఏమో ఉంటే నువ్వు ఉన్నావేమో జనకాత్మజే అని పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి. అడిగితే చెప్పాడండి అక్కడ ఒక అందమైన మాటలతోటి. ఇట్లా ప్రారంభించి అక్కడి నుంచి పై వాళ్ళకి అర్థం కాకుండా చూడండి, ఒక మన భాష కాక మరో భాష వచ్చిన వారు మనకి తెలియకుండా వారు ఆ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే సీతమ్మకి, రాముడికి, ఆంజనేయ స్వామికి తెలిసిన భాష ఉంది. ఆ భాషలో మాట్లాడుతోంది సీతమ్మ ఆంజనేయ స్వామి. త్రిస్థిర, త్రిప్రళంబ, త్రిసమ, త్రిశుచోన్నత, త్రివలీవన్, త్రియవనత. 3 ఎత్తుగా ఉంటాయి, 3 గట్టిగా ఉంటాయి, 3 పల్లంగా ఉంటాయి. ఏమిటో ఇది? 4, 5, 6, 10 దశ బృహత్ త్రిభిర్వ్యాప్త ద్విశుక్లవాన్. ఇలా వర్ణించిందండి. ఇది సాముద్రిక శాస్త్రము తెలిసిన వారికి కానీ తెలియనిది. రాముణ్ణి పూర్తిగా కేశాది నఖాంతము పరిపూర్ణముగా చూచి మనసు లోపల ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేసుకున్న వారిని కానీ తెలియనిది. ఒక రాముని యొక్క సర్వాంగ సౌందర్యం అనుభవించినది మా తల్లి సీతమ్మ, 2 హనుమ. ఇద్దరికే తెలుసు. కాబట్టి హనుమకి తెలిసింది. అందుచేత రామ సౌందర్యం వర్ణించారు కనుక ఈ కాండలో, ఈ కాండకు సుందరకాండ పేరు పెట్టారు. కాదన్నారు. ఇంకా మరి కొంచెం ముందుకొచ్చి అసలు ఇది కావ్యం కనుక ఈ కావ్యంలో శబ్దం, అర్థం, రసం 3 నిండి ఉంటాయి కనుక శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రస సౌందర్యము కలిగిన కాండ కనుక దీనికి సుందరకాండని పేరు పెట్టారన్నారు. మరి కొంచెం పైకి వచ్చి కాదండి, ఇందులో పాత్రలలో రాముడి సౌందర్యం, సీతా సౌందర్యం, హనుమత్ సౌందర్యం 3 సౌందర్యాలు వర్ణింపబడ్డాయన్నారు. పోనీ సీతా సౌందర్యం ఏమిటిందండి? ఆవిడ అడవిలో నేల మీద పడుకొని మట్టి పట్టేసి వస్త్రములు కూడా పాపం ధరించడానికి మార్చుకుందికి లేకుండా ఉన్న తల్లి అందగత్తె అక్కడ వర్ణిస్తారా? ఏం వర్ణించాడు అందం? కాదు, అందం అంటే ఏమి? ఎంతటి విరహములోనున్నదో స్వామి రామచంద్రుడు ఆమె కోసమని ఎంత తపన పడ్డాడో మీరు చూస్తే ఏది అందమో తెలుస్తుంది. అందం అంటే బాహ్యమైన అలంకరణము సౌందర్యమునకు సాధనము కాదు. మరేది సౌందర్య సాధనము అంటే
ఏది ప్రియేషు సౌభాగ్యఫలాహి చారుత అంటాడు కాళిదాసు. ప్రియేషు సౌభాగ్యఫలాహి చారుత. పార్వతీదేవి తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తే పార్వతీదేవి మంచి సుఖం, మంచి అందగత్య, తల్లి త్రిలోక సుందరి. ఆమె సర్వాలంకార భూషితురాలై వచ్చింది. పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు వెనుక నుంచి బాణములు వేశాడు ఆమె యందు ఆయన మనసును లగ్నము చేయాలని. ఆయనకు ఒక్కసారి కోపం వచ్చి మూడవ కన్ను విప్పి మన్మథుడిని భస్మం చేసి లేచి వెళ్ళిపోయాడు. ఛీ, ఇదా అందము అనుకున్నది పార్వతి. ప్రియుని వశపరచుకోలేని సౌందర్యమేమి? ఇది కాదు సౌందర్యము. ఏ స్త్రీ తన యొక్క సౌందర్యము చేత తన ప్రియుని యొక్క సౌభాగ్యమును తాను పొందగలుగుతుందో అట్టి సౌందర్యము కనుక ప్రియుని యొక్క ప్రేమను ఆకర్షించలేని సౌందర్యం కాదని వదిలేసి అక్షమాల ధరించి, జటలు ధరించి, వేసవిలో, వర్షములో, శీతకాలములో ఆయా తగిన నియమములు పాటిస్తూ పంచాగ్నిహోత్ర మధ్యమును తపస్సు చేస్తే సంవత్సరాంతం వేసరిగా పరమశివుడు ఎవరైతే నన్ను మన్మథుడిని దహించి వెళ్ళిపోయాడో ఆయనే వచ్చి మారువేషంతో బ్రహ్మచారిగా వచ్చి తనను తానే దూషించుకోవడం ప్రారంభించాడు. చచా, బైసి మాలిన వానినా ప్రేమించావు? ఆయన పాపం పుట్టినది ఎక్కడో తెలియదు, అబ్బెవరో అమ్మెవరో తెలియదు. ఆయన ఉండే చోటు చూస్తే శ్మశానం, ఆయన ధరించేసి చూస్తే తోలు ఏమిటో వర్ణిస్తాడు, తనని తానే దూషించుకుంటాడు. ఆమె అంటుంది చిట్ట చివరికి, పోనీ ఎట్టివాడు కానీ ఆయన ఎద్దు మీద ఎక్కి వెళుతున్నాడు అంటున్నావు, ఏనుగు మీద వెళ్ళే ఇంద్రుడు వచ్చి ఆయన పాదాలకు ఎందుకు నమస్కరిస్తాడు అని అడిగింది ఆవిడ. అందుచేత ద్విషంతి మందాశ్చరితం మహాత్మనాం, అజ్ఞాన విమోహితులైనటువంటి వారు మహాత్ముల యొక్క చరిత్రలను ద్వేషిస్తూ ఉంటారు. అంతేకాని ఆయన గొప్పతనం ఏం లేదని, ఆయన ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆయన దానిని ఆపేసి అయ్యా వెళ్ళొస్తానని బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆమె వెనుకకు తిరిగి చూస్తే సాక్షాత్ పరమశివుడు. ఆయన పలుకుతాడు, అద్య ప్రభృతి అవనతాంగి తవాస్మి దాసః. అయ్యా నాకు ప్రియుడుగా ఉండు అంటే మన్మథుడిని దహించి వెళ్ళిపోయినాడా? ఇవాళ అంటాడు తవ దాసః అస్మి, నీ దాసుడిని నేనన్నాడండి. దేనికి? క్రీతస్తపోభి, నీ తపస్సుల చేత నేను కొనబడ్డానన్నాడు పరమశివుడు పార్వతీదేవికి. ఏది సౌందర్యం? ప్రియుని యొక్క హృదయములోనున్న ఆనందమును వెలికి తీయగలిగిన అందమేదో అది అందము. బాహ్యమైన అలంకరణము చేత కలిగిన అందము కాదని ఎరింగి మన తల్లి సీతమ్మ తపస్సు చేత కాని భగవానుడు వశపడని తాను అరణ్యములో అశోకవనములో ఉండి ఆహారము లేక, వస్త్రధారణము లేక, కేవలము అలంకారములు తీసేసి అట్లా కేవలము రామా 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 అంటూ సంతతము రాముని యందే తాను నిలిచి రామునే తన మనసులో నిలుపుకొని ఆ జీవిస్తే అది తపస్సు. తనను రక్షించుకుంది, తనను కానీ ఇతరులను కానీ ఆశ్రయించకుండా ఉండటం తపస్సు. ఆంజనేయ స్వామి వచ్చి, అమ్మా నా భుజమిప్పు, రానయ్య, నేను మరొకరి స్పర్శకి తగను, రాముడు తప్ప మరొకరిని నేను స్పృశించను, కాక నేను ఆడదానిని, పిరికితనము మాకు లక్షణం, నీవు సముద్రం మించిన నెత్తిగలిపోతుంటే పడిపోతానేమో, వద్దు, నీవు పరపురుషుడు కనుక స్పృశించకూడదు అని ఎన్నో చెప్పి రానంటుంది. ఒకరి రక్షణను అంగీకరించదు, తన శక్తి చేత నన్ను రక్షించకూడదు. రావణాసురుడు వస్తే రా నన్ను పొందమంటే తప్పు, నిన్ను భస్మం చేయగలనయా నేను, కానీ నత్వా కుర్మి దశగ్రీవ భస్మర్హ తేజస, నువ్వు భస్మార్హుడివి, నాకు భస్మ చేయగలిగిన తేజస్సున్నది, కానీ త్వాం నిన్ను భస్మ నకుర్మి, నిన్ను భస్మ చేయను. ఎందుచేత? నేను తపస్సు చేస్తున్నాను, నేను నా ప్రియుని సందేశము లేదు. అసందేశాత్తు రామస్య తపస్శ్చ అనుపాలనాత్. రామస్య అసందేశాత్, రాముడు నీ ప్రయత్నము నీవు చేసుకుని రావలసినది అని కానీ నాకు ఆజ్ఞిస్తే నేను వచ్చిందును. కానీ ఆయన పెద్ద బిరుదు పెట్టుకున్నాడు, పతిం విశ్వస్య పతి, నేను విశ్వమునంతను కాపాడేవాడిని, నేను రక్షించేవాడిని, నేను నా సొత్తు అన్నాడే. ఆయన రక్షించక ఎవరు రక్షిస్తారు? నేనా నన్ను రక్షించుకునేదానని కాను. తపస్శ్చానుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నాను. ఏమి తపస్సు చేస్తోంది? రాముని గురించి ఏడుస్తోంది. ఇదే నా తపస్సు? అవునదే తపస్సు. మరొకరు నాకు రక్షకులు కారు, రాముడే రక్షకుడనే భావన మనసు లోపల దృఢముగా నిలుచుటే చేయవలసిన తపస్సు. దీని పేరే శరణాగతి అంటారు. కాబట్టి అన్ని తపస్సులలోకి కూడా న్యాసము ఉత్తమమైన తపస్సును ఉపనిషత్తు చెప్తుంది. న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహు. అన్ని తపస్సులలోకి శ్రేష్టమైన తపస్సు ఏది? న్యాసము. న్యాసం అనగా ఏమి? నేను వానియందు, నాది వానియందుంచి, నేను లేదు నాది లేదనే భావనతో లోపల పరిపూర్ణముగా నిండి ఉంటే దాని పేరు తపస్సు.
అటువంటి తపస్సులో ఉన్నాను కనుక నిన్ను స్పృశించను అన్నది, నిన్ను దహించనన్నది సీతమ్మ తల్లి. అటువంటి సౌందర్యం ఎవరికి ఉందండి లోకంలో? అమ్మకొక్కతిగే. అది వర్ణించింది సుందరకాండ కనుక ఆమె సౌందర్యము వర్ణించారు కనుక సుందరకాండ. మూడది హనుమానుని సౌందర్యమును వర్ణించారు కనుక సుందరకాండ. హనుమానునికి ఏమి సౌందర్యం అన్నది? సొట్టపోయిన దౌడలు, స్వామి వానరుడు, ఆయనకి ఏముంది సౌందర్యము? అంతకంటే లోకములో సుందరుడెవడున్నాయండి అని పొంగిపోయి ఆయన నామాలలో సుందర, భగవానుని నామాలలో సహస్రనామాలో సుందర ఉంది, హనుమన్నామాల్లో సుందర ఉంది. ఏమిటి సుందర అంటే ఆయన సౌందర్యమేమి? ఆనందమును వెలికి తీయుట. మన లోపల దాగి ఉన్న ఆనందమును వెలికి తీసేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి దీనిలో మునిగి ఉన్నటువంటి సంసారములో మునిగి ఉన్నటువంటి సకల జీవ సముద్ధరణ గురూపకారి అంటాడు భవభూతి అనే మహాకవి ఉత్తరరామచరిత్రలో. ఈ లోకములో సంసారములో మునిగి ఉన్నటువంటి సకల చేతనలను వెలికి లాగినటువంటి మహోపకారం చేసిన వాడు ఒక్క హనుమే. అటువంటి ఉపకారం చేశాడు. ఏమి చేశాడు? ఇద్దరికి ఆనందాన్ని కలిగించాడు. ఆవిడ రామచంద్ర ప్రభువుకి ఆనందాన్ని కలిగించాడు, సీతమ్మకి ఆనందాన్ని కలిగించాడు. తెచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చూచి ఒక్కసారి ముదితా భవతు ఆనందం పొందింది. ఈయన పట్టుకెళ్ళి మళ్ళీ చూడామని ఇచ్చాడు, ముదిత రాముడు సంతోషాన్ని పొందాడు. ఇది ఇద్దరి ఆనందాన్ని ఆకర్షించినటువంటి మహాపురుషుడు ఎవరున్నారండి? హనుమ తప్ప. కాబట్టి ఆనందమును వెలికి రాగడమే ఆకర్షించడమే సౌందర్యమైతే ఒక్క హనుమలో తప్ప లోకములో ఎక్కడా లేదు. కనుక సుందరుడు హనుమ ఒక్కడే. అతనిని వర్ణించిన కాండ కనుక సుందరకాండ. ఇంకా లోపలికి కొంచెం వెళితే జీవ, పరమాత్మ, గురు సౌందర్యములను మూడింటిని నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ. జీవుడు యువతల ఒడ్డున, భగవానుడు అవతల ఒడ్డున, అటించి బయలుదేరి ఇటించి వచ్చి ఇటించి అటు వెళ్ళేవాడు గురువు. ముగ్గురు కనిపిస్తారు మీకు అవతల ఒడ్డున. రామచంద్రుడు ఉత్తర తీరమందు, దక్షిణ తీరమందు లంకలో సీతమ్మ, ఆంజనేయుడు అటించి రామచంద్ర ప్రభు యొక్క ఆజ్ఞతోటి అంగుళీయకమును స్వీకరించి సముద్రమును తరించి యువతలొడ్డుగా లంకకొచ్చి అమ్మను చూచి అమ్మ చేతిలో ఉంగరమిచ్చి చూడామని గ్రహించి మళ్ళీ రాముని చేరి రాముని గాఢాలింగనమును పొందిన మహాభాగ్యశాలి. ఇందులో ఏమున్నారు? ముగ్గురు సుందరులు ఉన్నారు. రాముడు ఒక సుందరుడు, హనుమ ఒక సుందరుడు, సీతమ్మ ఒక సుందరి. కాబట్టి ఈ ముగ్గురిని చెప్పిన కాండ కనుక సుందరకాండ. మానవ జీవితములో సుందరమైన భాగమేదో నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ. మన జీవితంలో ఏది సుందరమైన భాగము? ఐశ్వర్యం ఉంటే సౌందర్యము కాదు, అలంకారం ఉంటే సౌందర్యము కాదు. లోపలున్న ఆనందము మీకు బహిర్గతమై ఎప్పుడు మీకు ఆనందము సర్వదా సన్నిధానము చేసి ఉంటుందో అది సుందరమైన భాగము. ఎప్పుడు లభిస్తుంది అది? ఒక మహాపురుషుడైన, భగవద్ దర్శనము చేసిన, భగవంతుని ప్రేమించి ప్రేమించబడ్డ ఒక మహాపురుషుని చేరి ఆయన వాక్కుల చేత, ఆయన ఉపదేశించిన మంత్రము చేత మీ మనసులో ఇంతకాలము అజ్ఞానము చేత ఆవరింపబడినటువంటి ఆనందస్వరూపమైన భగవానుడు వెలికి వచ్చి ఒకసారి మనము సంతతము వనినే భావిస్తూ జీవితము సాగుతుందో అట్టి సన్నివేశము లభించిన రోజు మనకు సుందరమైన భాగం. సీతమ్మ తల్లి లంకలో బంధింపబడి ఉండగా మహాపురుషుడైన హనుమ వచ్చి లంకకు అమ్మకు రామవృత్తాంతము చెప్పి అంగుళీయక ప్రదానం చేసి ఆనందాన్ని కలిగించిన రోజు ఇదే. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవలసిన రోజు. మనం ఈ సుందరమైన రోజు కోసం నిరీక్షించాలి. ఏనాడు మనము ఒక మహాపురుషుని అనుగ్రహము చేత లోపలున్న భగవత్తత్వాన్ని ఎరుగగలుగుతామో ఆ రోజు మనకి మంత్రోపదేశము పొంది ఒక గురు సమాశ్రయణం చేసిన రోజు మనకి సుందరమైన కాండ. ఇప్పుడు ఒక మానవ జీవితాన్ని ఆ చివరి నుంచి చివరికి చూపిస్తే సుందరకాండ ఎక్కడుందో మీకు తెలుస్తుంది. కాబట్టి సుందరకాండ అంటే ఇది సామాన్యమైన కాండ కాదు. మానవుడు అందరూ సర్వదా అధ్యయనం చేయవలసినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం. దీనిలో హనుమ ఒక మంత్రస్వరూపుడు, హనుమ గురుస్వరూపుడు అయిన మంత్రమే హనుమ. ఎందుచేత ఆ లోకంలో ఉండగా శ్రీ మహావిష్ణువుని గరుత్మంతుడు వహిస్తాడు. ఆయనకి వాహనం గరుత్మంతుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఎక్కి వెళుతూ ఉంటాడని మనకి చెప్తూ ఉంటారు కథల్లో. ఏమిటి వాహనాలు? ఒక ఆయనకి ఎద్దు వాహనం, ఒక ఆయనకి హంస పక్షి వాహనం, ఒక ఆయనకి గరుత్మంతుడు వాహనం. ఏమిటండి ఏమిటో ఈ దేవుళ్ళు ఎక్కితే అవి ఎలా ఉంటాయి, నిలబడతాయని మన బుద్ధికి ఏం అందదు. ఏమిటివి అంటే ఆ వేదమును మనకి ఇన్ని రూపములుగా చూపిస్తున్నారు. వేదము చేత వహింపబడి మన దగ్గరకు వచ్చేవాడు భగవానుడు. మీకు కావాలా భగవానుడు? ఒకసారి ఒక మంత్రమును ఆశ్రయించండి. ఆ మంత్రమును కానీ మీరు మనసు లోపల భావన చేస్తే మీకు భగవానుడు దాని మీద ఎక్కి నీ లోపలికి వస్తాడు. ఇది వాహకము.
అనగా భగవానుని మోసి తెచ్చి మనకు అందించున్నది వాహనము. అట్టి వాహనమేది శబ్దము. శబ్దమును మనవారు వృషభముగా గరుత్మంతుడుగా నిరూపించారు. అందుచేతే శివాలయములకు వెళితే నందీశ్వరుడు ఉంటాడు, విష్ణువాలయములు వస్తే గరుత్మంతుడు ఉంటాడు. ఇక్కడ వేదాత్మా విహగేశ్వర, ఆయన సుపర్ణుడు, ఆయన ఛందస్వరూపుడు. ఆ వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద అధిరోహించి భగవానుడు వస్తాడని విష్ణువాలయంలో చూపిస్తారు. వృషభము వేదస్వరూపమని చత్వారి శృంగాత్రయోస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసోస్య త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహాదేవో మర్త్యాగుం ఆవివేశ అని ఒక మంత్రం ఉంటే ఆ మంత్రానికి పతంజలి వ్యాఖ్యానం రాస్తూ శబ్దమే ఆ వృషభం అన్నాడు. ఆ శబ్దము అనేటువంటి వృషభాన్ని అధిరోహించి ఆయన వస్తాడు గనక ఆయన్ని సేవించడానికి ముందు ఈ వృషభాన్ని సేవించాలి. ఆ భగవాన్ని సేవించడానికి ముందు గరుత్మంతుడిని సేవించాలి. ముందుగా యువతల పెడతారు గరుత్మంతుడిని, నందీశ్వరుణ్ణి. కానీ ఇంకా శివాలయాలకు వెళితే మరొక లాంఛనం ఉంది. ఇక్కడ నమస్కారం చేసి వెళితే చాలదు, ఆయన కొమ్ముల మీద ఇలా వేళ్ళు పెట్టి ఈ మధ్య నుంచి ఇలా వంగి ఆ లింగాన్ని చూడాలి. ఇదేమిటండి ఇది? అది మనం నేర్చుకోవలసినది లోపల బయట. ఇక్కడ మనకి అన్నీ పైన పెట్టినవన్నీ అర్థం తెలిస్తే కానీ లోపలివి తెలియవు. బయట కొమ్ములు ఎద్దు కనిపిస్తుంది, కొమ్ములు కాదు. చత్వారి శృంగాః, కొమ్ములు 4. 2 కొమ్ములే బయటకు కనిపిస్తాయి, 2 కొమ్ములు లోపల ఉంటాయి. అదేమిటి 4 కొమ్ములు ఏమిటి ఎద్దుకి అంటే? శబ్దము ఇప్పుడు మనకు వినిపించే శబ్దము మీరు కొంచెం మెల్లగా అనుకుంటే లోపల వినిపించే శబ్దము 2 శబ్దములు ఉన్నాయి. దానికి వెనక నాభి ప్రదేశమందు నాభి కింద ఇంకా కిందని 2 శబ్దములు ఉన్నాయి. ఆ కింద నుండే శబ్దము ఎవ్వరికి వినిపించదు. నిర్వికల్ప సమాధిలో యోగులు మాత్రమే దాన్ని దర్శించగలుగుతారు, శ్రవణం చేయగలుగుతారు. అది పర అని ఆ శబ్దమునకు పేరు. నాభిస్థానమునకు వచ్చిన తర్వాత వినిపించే శబ్దమునకు పశ్యంతి అని పేరు. దీనికి సవికల్ప సమాధిలో యోగులు వింటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉపాంశువుగా పైకి అక్షరములు వినపడకుండా మెల్లమెల్లగా లోపల అనుకున్నా కానీ మనకు ఉచ్చరిస్తున్నట్టు తెలుస్తున్నట్టు మన చెవికి వినపడేటట్టుగా మన లోపల ఉచ్చరిస్తే పలికే ధ్వని, దాని పేరు మధ్యమ. పరా పశ్యంతి మధ్యమ. ఈ ఉచ్చరిస్తే మన నాలుక, ఈ పెదములు, దంతములు మొదలైనవన్నీ ఒకదానికొకటి తగిలి లోపలి నుంచి వచ్చే గాలిని అడ్డి ధ్వనులుగా బయటికి పంపిస్తే వచ్చేదాని పేరు వైఖరి. ఈ వైఖరి అనే శబ్దమే మనకు వినపడుతుంది. నీ మట్టుకు నీకు వినిపిస్తుంది మధ్యమ. కాబట్టి మధ్యమ వైఖరి 2 శబ్దాలే పైకి వినిపించేవయ్యా. ఆ శబ్దముల మీద పెట్టు చేయి, లోపలికి చూడు. అంటే శబ్దము ద్వారా భగవంతుని చూడు, కానీ ఇలా చూడక వెళ్ళగానే లింగం కనిపించేస్తుంది, ఇలా దండం పెట్టకు. ఇలా కనిపిస్తాడు భగవానుడు, పెట్టకు. ముందు ఆ ధ్వజస్తంభం దగ్గర వంగి దండం పెట్టి లోపలికి వెళ్ళు. అది ఎందుకంటే ధ్వజస్తంభం విడివాళ్ళ ఇలా వంగడం ఎందుకు? తినగా లోపలికి పోక పెట్టాలి అక్కడ వంగి. ఇంచేత హే వేద, హే గరుత్మాన్ భగవాన్, నీ అనుగ్రహము చేత నీ చేత వహింపబడి ఈ లోకములో మనం అనుగ్రహించడానికి వచ్చిన భగవానుడు లోన ఉన్నాడు, వాడు మాకు దర్శనమిచ్చుగాక నీ అనుగ్రహము చేయని ప్రార్థించు. అప్పుడు వాడు దర్శనమిస్తాడు. అట్లాగానే నందీశ్వరుని ప్రార్థిస్తే కానీ నీకు భగవద్ అనుగ్రహం కలగదు, పరమేశ్వర అనుగ్రహం కలగదు. లోపలికి వెళితే మ్యూజియంలో ఉన్న విగ్రహాలను చూసినట్టు చూస్తావు, కానీ ఆ లోపల భగవత్తత్వము దర్శనం అవుతుంది. చేతి నీకు వెళ్ళేసరికి ఒకసారి ఆ స్వామి స్వామి అనిపిస్తోందంటే ఈ వేద పురుషుడి అనుగ్రహం ఉండాలి. అది మనకు తెలియజేయడానికి గరుత్మంతుడిని పెట్టారు అక్కడ. మరి ఇక్కడికి దిగి వచ్చాడు భగవానుడు. ఎలాగండి వచ్చాడు? మా ఆంజనేయుడు. రా స్వామి, నా భుజం మీద కూర్చో. ఎక్కడైనా ఉందండి ఎవరికైనా కోతిని ఎక్కేటటువంటి చక్రవర్తి ఎవడైనా ఉన్నాడండి? ఎక్కాడు మా రామచంద్ర ప్రభు, కోతి మీద అధిరోహించాడు. ఏమిటిది? ఇది కోతి కాదండి, ఈయన శబ్దస్వరూపుడే, మంత్రస్వరూపుడు. ఈయన అధిరోహించాడు హనుమని. ఎలా పుట్టింది ఆంజనేయ స్వామి జన్మవృత్తాంతం ఒకసారి తెలిస్తే మీకు మంత్రం ఎలా ప్రాదుర్భవిస్తుందో తెలుస్తుంది. మహాపురుషులైన యోగులు, ఋషులు సమాధిలో కూర్చుంటే ఆ లోపల నుంచి ఉన్న శబ్దము ఆ వాయువు వలన వస్తుంది. శబ్దం ఎప్పుడూ ఉంటుంది, నిత్యమైనది శబ్దం. ఇది లోపల ఉన్నది. ఈ అఖండమైన నిత్యమైన శబ్దాన్ని మన లోపల ఇట్లాంటి భావముతో ఈ భావమును ఆవిష్కరించాలి అనే సంకల్పము కలగగానే ఆ గాలి వెళ్ళి కింద ఉన్నటువంటి ఆ శబ్దాన్ని ఇలా కూడుతుంది. నిస్తరంగముగా ఉన్నటువంటి జలములలో ఒక రాయి గాని వేస్తే ఎట్లా ఇలా తరంగములు వస్తాయో, అట్లాగే శబ్దములోంచి తరంగములు వస్తాయి. ఆ తరంగములు ఇలా పైకి బుక్కుతాయి. అవి బొడ్డుదడికి హృదయ దేశమునకు కంఠసీమకు వచ్చి తినగా పైకి ఎగసిపోతాయి. ఇక్కడికి ఇటించి దారి లేదు బహిర్గమించడానికి. వెంటనే కిందకు వస్తాయి. వస్తే వోకల్ కార్డ్స్ అడ్డేస్తాయి.
అడ్డేస్తే ఇలా నోట్లోంచి పైకి వస్తాయి. వచ్చేసరికి కంఠసీమ నుంచి కొన్ని అక్షరాలు, ఈ పైనుండే అంగుడు నుంచి కొన్ని అక్షరాలు, నాలుక నుంచి కొన్ని అక్షరాలు, ఆ దవడల నుంచి కొన్ని అక్షరాలు, దంతముల నుంచి కొన్ని అక్షరాలు, పెదవుల నుంచి కొన్ని అక్షరాలు, ఇట్లాగా మనకి ఈ అక్షర సముదాయం అంతా వస్తోంది. ఇదంతా రావడం దేనివల్ల వస్తోంది? ఈ శబ్దమే హనుమ. వాయువు వలన పుట్టినవాడు వాయునందనుడు. వాయువు వలన పుట్టినది శబ్దము. కాబట్టి ఎవరండి హనుమ? శబ్దస్వరూపుడు. అందుకోసమే వేదం చదివే ముందు గురువు దగ్గర శిష్యుడు చెప్పుకున్నప్పుడు షన్నో మిత్రశం వరుణ షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి అని చెప్పేసి, హే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. చెప్పే వారిని రక్షించాలి, చెప్పుకునే నన్ను రక్షించాలని వాయువుని ప్రార్థిస్తే కానీ నోట పలకడానికి వీలు లేదు. కాబట్టి మంత్రస్వరూపుడు హనుమ. ఏమైనాడు? తిన్నగా పుట్టగానే సూర్యుడికి ఎగిరాడు మన కథ. ఎగిరాడు సూర్యుడికి, ఇక్కడున్నాడు సూర్యుడు, ఇక్కడికి ఎగిరాడు, పైకి వెళ్ళనివాడు కింద కొట్టేశాడు. ఏమైనాడు? నోట్లోంచి దవడల మధ్య నుంచి వచ్చాడు. ఒకసారి ఇలా కూర్చున్న వారు గంభీరంగా మాట్లాడండి, దవడలు సొట్టపోవు. కాబట్టి దవడలు సొట్టపోతే ఏమైనా మనం హనుమాన్. హను అంటే దౌడ కదిలింది కాబట్టి హనుమాన్. కాబట్టి స్వామి ఇక్కడ పుట్టి బయలుదేరి అక్కడి నుంచి పైకెగసి ఊర్ధ్వముగా ప్రసరించి కిందకొచ్చి దౌడల మధ్య నుంచి వెలికి వస్తే ఈ లోపల ఉన్నటువంటి నాలుక పై ఆయా భాగములలో తగలడము చేత వాయువుని అదిమిపట్టి మెల్లగా గట్టిగా వదలడము చేత అక్షరములు వస్తున్నాయి. కనుక మనకి అక్షరములు అభివ్యక్తమవుతున్నాయి. అభివ్యక్తం అంటే ఈ వర్ణమనేది శబ్దము కాదు. శబ్దము వేరు, నాదము వేరు, వర్ణము వేరు. ఇప్పుడు మనం రాసే ఆ రాశాం, ఇదేనా అండి శబ్దం? కాదు. ఇది దానిని గుర్తించడానికి నీకు రేఖ. ఈ రేఖను ఉచ్చరిస్తున్నాం ఆ అంటున్నావు, దానికి ఒక సంకేతం పెట్టారు. ఈ ఆయేనండి శబ్దం? కాదు. మరి ఏది శబ్దం? నీ నుంచి ఉచ్చరింపబడుతోంది. ఈ ఉచ్చరింపబడేది ఇదే? అవునండి, దానికి ఒక గుర్తు. కానీ ఇది కాదు, అది శబ్దస్వరూపం. ఆ ఉచ్చరించినటువంటి ధ్వని ఉన్నదే, ఆ ధ్వని నీ లోపల నుంచి రావటానికి అంటే నిత్యముగా ఉన్న శబ్దాన్ని అభివ్యక్తం చేశాం. అభివ్యక్తం అంటే అంతవరకు మరుగుబడి ఉన్నది వెలిపరచుట, కనపరచుట. లోపల ఉన్న శబ్దాన్ని ఒకసారి నోట్లోంచి బయలుపరిచాం. ఎలా బయలుపరిచాం? ఈ లోపల స్థానముల చేత బయలుపరిచాం. కాబట్టి దీనికి ఏమిటి పేరు పెట్టాలి? అంజన. తల్లి పేరండి అంజన. ఎవరు? వాయువు తండ్రి, అంజన తల్లి. ఎవరిప్పుడు? మన ఆంజనేయ స్వామికి వాయువు అంజన. ఇక్కడెవరున్నారు? అంజన అంటే ఈ లోపల ఉండేటువంటి స్థానములలో ఏ స్థానం నుంచి ఏ అక్షరం వచ్చిందో నీకు తెలుస్తుంది. నాలుగులా పైకి తిరిగి అట్ట అంటే నాలుగు మడవాలి, పా పెదవులు ముడవాలి, తా నాలుగు చివరి వెళ్ళి పంటి పై భాగం తగలాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఆ స్థానమునందు ఆ వర్ణము అభివ్యక్తమవుతుంది. అంటే అది అంజన, దానిని వ్యక్తము చేయు చోటు. కాబట్టి అంజనకు వాయువుకి సంపర్కము చేత పుట్టినటువంటి వాడు మన హనుమ. ఏది శబ్దము? ఆ శబ్దము ఈ శబ్దము కాదు. ఋషుల నుండి మొట్టమొదట సాక్షాత్ అపౌరుషేయముగా భగవంతుని యొక్క నిశ్వాసము నుండి, భగవంతుని యొక్క నిశ్వాసమే వేదము. ఆ నిశ్వాసము లోపల నుండి వచ్చి శబ్దరూపమై బయటికి వస్తే వేదమై వచ్చింది. అటువంటి వేదమే హనుమ. అట్టి వేదమును అధికరించినటువంటి మహాపురుషులైన గురువులే హనుమ. ఎంత జ్ఞాననిధి! ఆయనంత జ్ఞాననిధి ఎవరూ లేరు. రామచంద్రుడు పొగిడాడు, మొన్న మనవి చేశాను. అట్టి జ్ఞాననిధి వేదస్వరూపుడు అయిన హనుమ మన స్వామికి వాహనము. కాబట్టి ఇది ఎవరి కాండండి? సుందరకాండ. అంటే భగవంతుని వహించి వచ్చేటువంటి శబ్దమును ప్రతిపాదించే కాండ, గురువు యొక్క స్వరూపాన్ని నిరూపించే కాండ, గురువు చేసే ఉపకారాన్ని నిర్దేశించే కాండ, జ్ఞానప్రదుడైనటువంటి మహాపురుషులను మనకు లభింపచేసే కాండ, విరోధులను నిరసించే కాండ, ఆత్మదర్శనము చేయించే కాండ, సిద్ధిని లభింపచేసే కాండ. ఎందుకు చదవరండి రామాయణం? తెలియక. తెలిస్తే ఇంతకంటే వేరొకటి చదవక్కర్లేదు. అటువంటి సుందరకాండలో ఒకసారి ఆంజనేయ స్వామి బయలుదేరడం కథ నిన్న మనవి చేశాను. ఇవాళ మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఒకసారి ఉపోద్ఘాతంలో గడిపోయినాము, క్షమించండి. కానీ తెలియకపోతే తర్వాత వెళ్ళి ప్రయోజనం లేదు. సరే, వచ్చాడు ఇవతలొడ్డుకి, వెతగాలి, లంక వెతగాలి. చూచాడు కొండ మించి. అయ్య బాబోయ్, ఈ ఊరే, ఏదో నేను కనుక దాటి వచ్చాను కానీ మా వాళ్ళు ఎవరు రాగలరు అనుకున్నాడు. వస్తే మాత్రం ఏం ఉద్ధరించాలి? ఎవడొచ్చి లోపలికి వెళ్ళగలడా? సాక్షాత్ రాముడే వచ్చేస్తే మాత్రం కింకరిష్యతి, ఏం చేస్తాడు ఆయన వచ్చి అనుకుంటున్నాడు హనుమ అక్కడ నిలబడి కొండ మీద. ఇంకా రాత్రి కాలేదు. రాత్రి అయిన తర్వాత ప్రవేశించాలి. లక్ష్యాలక్ష్యేణ రూపేణ
అంటే వారి చేత గుర్తింపబడని రూపముతో రాత్రివేళ లంక నేను వెతగాలి అనుకున్నాడు. సూర్యాస్తమయం కొరకు నిరీక్షిస్తున్నాడు పర్వతం మీద. ఎవరు వెళ్ళగలరు లోపలికి? ఏదో కష్టపడితే మా కోతుల్లో నలుగురం వెళ్ళగలం. ఎవరు వెళ్ళగలరు? అంగదుడు వెళ్ళగలడు, నీలుడు వెళ్ళగలడు, నేను వెళ్ళగలను, మా రాజుగారు వెళ్ళగలరు, అంతే. చతుర్నామేవహి గతి. నలుగురికే లంకలో ప్రవేశించడానికి శక్తి ఉంది, మిగిలిన వారికి ఎవరికి లేదు. ఏమిటి ఇంత పెద్ద వానరులు ఎవరు వెళ్ళలేరా? ఒక్క నలుగురే వెళ్ళగలరా? అవును. ఎవరు వీరు నలుగురు? ఎక్కడికి లంకలోకి వెళ్ళడం అంటే వెతకడం ఎక్కడ? బయట వెతికితే, బజారులో వెతికితే దొరికేది కాదు. మన సీతమ్మ లోపల ఉంది. ఎక్కడుంది? మన లోపల బంధింపబడి ఉన్నది తల్లి. ఎవరు? మన ఆత్మ. రావణాసురుడనే మనస్సు బంధించి పెట్టాడు మన లోపల. దీనిని ఒక్కసారి దర్శించాలి మనమందరము. ఏం చేయాలి? వెళ్ళు వెతుకు. ఎవరు వెతకాలి? మీరు నేను వెతికితే దొరకదు. వెతుకదగిన వాడు చూచి వెతకి దాని స్వరూపాన్ని మనకి తెలియజేస్తే అప్పుడు భగవానుడు వచ్చి మన విరోధులను నశింపజేస్తే మనకు ఆత్మదర్శనం అవుతుంది. ఇప్పుడు హనుమ ఒక్కసారి వెతకడానికి ప్రారంభించాలి రాత్రి వేళ. అంగదుడు అంటే ఎవరు? మొట్టమొదట ఒక నామాన్ని అలవాటు చేసుకోమన్నారు మన పెద్దలు. నువ్వు మంత్రం తంత్రం తర్వాత చూద్దాం, నువ్వు సంధ్యావనం చేయడం పోయి చంప మానే, ఏం చేయి వినాస్తవాను రామ రామ కృష్ణ కృష్ణ ఏదో ఒకటి నామం అలవాటు చేసుకో. సంతతం ఆల్వేస్, ఎప్పుడు బజార్లో తిరుగుతున్నా, బస్సులో వెళుతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా అది అలవాటు చేసుకో ఒక నామం. వీడు అంగదుడు. ఇది చెబితే నీ లోపలికి తిరుగుతుంది. అంటే భగవంతుని, గద్ అంటే పలికేవాడు అంగద. ఆయన వెళ్ళగలట లోపలికి. రెండో వాడెవడు? మా నీలుడు వెళ్ళగలడు. నీలుడెవరు? అగ్నిహోత్రుని యొక్క అంశ చేత పుట్టినవాడు. మనము ఈ హోమాలు పెట్టారు మన వాళ్ళు, ఈ నెయ్యి వేసి సమస్యలు వేసి, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ, ఎందుకు ఇంతమంది హాయిగా కొంతమందికి సమారాధన చేయవచ్చునే, ఎందుకు ఈ యజ్ఞాలు యాగాలు తగలబెట్టేస్తున్నారని పాపం విచారిస్తూ ఉంటారు బుద్ధిమంతులైన వారు. కానీ దానికి ఏమిటయ్యా, ఆ నీలుడు ఒక్కడే లోపలికి వెళ్ళగలడు. ఆ మంత్రములతో పవిత్రమైన ఆజ్యమును, హవిస్సును, పురోడాశమును అగ్నిలో హోమము చేసినప్పుడు ఆ హోమ గంధమును ఆఘ్రాణిస్తే నీ లోపల ఉన్నటువంటి ఏ ఆవరణలు ఉంటాయో అవి తొలగుతాయి. అవి తొలగితే లోపల ఉండేటువంటి తత్వము నీకు దర్శనం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని మన శాస్త్రములు చెప్పే, వేదము చెప్పింది. కాబట్టి రెండవది నీలుడున్నాడు. మూడవ వాడు నేను అన్నాడు మన హనుమ. దాటి వచ్చాడు. ఎలాగో ఈయన దాటగలట, లంకలో ప్రవేశించగలట. ఏమిటి నేనెవరు అంటే మంత్రస్వరూపుడు, గురుస్వరూపుడు. అదిగో వారు దాటగలరు. నాలుగవది ఎవరు దాటగలరు? మా రాజుగారు దాటగలరు. ఎవరి రాజుగారు? ఈయన పుట్టి ఆంజనేయ స్వామి ఏం చేశాడు? మొట్టమొదట తిన్నగా సుగ్రీవుడికి మంత్రిగా చేరాడు. ఈయన సుగ్రీవ సచివుడు. సుగ్రీవుడు ఎవరు? ఆంజనేయుడంటే శబ్దము. శబ్దమనగా వేదము. అది ఎవరికి మంత్రిగా ఉండి ఆయనకి కావలసిన సకల కార్యములను, ఆలోచనలు అందిస్తుంది? రాజుకి. ఆ రాజు ఎవడు కావాలి? సుగ్రీవుడు కావాలి. సు అంటే మంచి, గ్రీవ అంటే మెడగలవాడు కావాలి. ఈ మెడ కాదండి, వారి గాత్రం ఈ మధ్యన పాడైపోయింది అంటూ ఉంటారు. గాత్రం అంటే ఏమిటి? గాత్రం అంటే ఈ శరీరం కాదు, గాత్రం అంటే కంఠం కాదు, స్వరం. ఇప్పుడు సు అంటే మంచి, గ్రీవ అంటే స్వరము కలవాడు సుగ్రీవుడు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, నిఘాతలనేటటువంటి వేదస్వరములను ఎవడు సుష్ఠుగా ఉచ్చరించగలడో అట్టివాడు వేదమును బాగుగా ఉచ్చరించగలిగిన మహాపురుషులకి లభిస్తాడు. ఎవడు? భగవాన్. ఇప్పుడు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడికి సచివుడైనాడు. తర్వాత ఏమైనాడు? రామునికి దూత అయినాడు. రాముడు మనకు అందించవలసిన సందేశాన్ని మహాపురుషుల ద్వారా పంపిస్తారయ్యా. ఇదిగో మా వాళ్ళకి చెప్పు, మా వాళ్ళకి చెప్పు. వీళ్ళే మనకి జగదాచార్యులై శంకర భగవత్పాదులు, ఆనంద తీర్థులు, భగవద్ రామానుజులు వీరందరిగా వచ్చారంటే ఎవరు వీరు? వారి నిర్దేశము చేత వాడిచ్చిన జ్ఞానాన్ని మనకు అందించడానికి దిగి వచ్చిన దూతలు. కాబట్టి ఈయన దూత అయినాడు. వచ్చాడు లంకకి. దూరాలి లోపలికి. ఎట్లా దూరాలి? కనపడకుండా దూరాలి, కనపడిలా దూరాలి. మరి తెలియకుండా పోకూడదు, తెలియాలి. దృశ్య అదృశ్యముగా, లక్ష్య అలక్ష్యముగా వెళ్ళాలి చీకటి వేళ. ఇది ఏమిటి ఆలోచన? బాగుందా? పబ్లిక్గా లోపలికి వెళ్ళాలి, కానీ ఈ కనిపించకుండా వెళ్ళాలి ఏమిటి అంటే వీళ్ళు రాక్షసులు పట్టేసుకుంటారు, బంధించేస్తారు. తర్వాత మన కార్యం వచ్చిన పని పాడైపోతుంది. కాబట్టి దూత పండితమానిన అంటాడు. దూతలు ఎప్పుడు మాకే అన్నీ తెలుసుననే అహంకారం గలవారని ఎప్పుడు అంబాసిడర్స్గా వేయకూడదు. వేస్తే పాడు చేసేస్తారు దేశాన్ని. కాబట్టి వాళ్ళు ఏమిటి? ఎలాంటి వాళ్ళై ఉండాలి? రాజకార్య అవిఘాతముగా తన బుద్ధిని ప్రసరింపచేయాలి. కాబట్టి అవతల మనకి ప్రధానమైన కార్యమేదో దానికి విరోధము లేని విధముగా తన ప్రజ్ఞను ఉపయోగించి ఎవడు తన దేశమును రక్షింపచేయడానికి ఉపయోగిస్తాడో అట్టివాడు కావాలి. కాబట్టి అర్ధానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే. కాబట్టి దూత పండితమానిన ఘాతయంతి కార్యాణి, కార్యములను పాడు చేస్తారు.
లేదా పండితమానిత పనికిరాదు కనుక జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి, పట్టుబడిపోకూడదు, పని నెరవేరాలి చూచాడు. ఇది బుద్ధిమంతులైన వారు ఆలోచిస్తే యుక్తియుక్తము కాదు. రాత్రి వేళ లంక వెతకడం ఏమిటి? లంకలో రాక్షసులు ఉంటారు. రాక్షసులకు నిశాచరులని పేరు. నిశాచరులు అంటే రాత్రివేళ సంచరిస్తూ ఉంటారు. అయితే ఈయన పగటి వేళ వెళితే వాళ్ళు పడుక్కుంటారు కదా, పగటి వేళ వెళ్ళి వెతకాలి. కానీ రాత్రి వేళ వెళితే వాళ్ళందరూ లేచి మెరుకో కూర్చోరండి. మనకి పగలంతో వాళ్ళకి రాత్రి. ఇప్పుడు పైఖండాలలో ఉన్నటువంటి వారికి ఎలాగైతే మన పగలు వారికి రాత్రి, వారి రాత్రి మనకి పగలు, అలాగే ఈ రాత్రులు వారే తిరుగుతారా అంటే నిశాచరుడు అంటే అది కాదు అర్థం. అలాగైతే తప్పు కోతి వెళ్ళడం లోపలికి. అంటే కోతికి రాత్రి కళ్ళు కనపడవు. ఈయన రాత్రి వెళ్ళి వెతుకుతానంటున్నాడు. రాత్రి వెళ్ళి వెతికితే ఎవరు కనిపిస్తారు? ఈయన కాస్త పాపం చూపు లేని వాడికి. ఏమిటి ఆంజనేయ స్వామి అంటే రిసెర్చ్ చేస్తే ఆ రోజుల్లో కోతులకు బహుశా రాత్రి వేళ కళ్ళు కనిపిస్తూ ఉండవచ్చును అని ఒక తీర్మానం రాయాలి. లేకపోతే ఆంజనేయ స్వామి వెళ్ళాడు కనుక. కానీ కాదది. మరేమి ఈ వెతికేవాడెవడో ఈ లోపలి అర్థం గ్రహించకపోతే గుర్తింపబడని రూపముతో రాత్రివేళ లంక నేను వెతగాలి అనుకున్నాడు. సూర్యాస్తమయం కొరకు నిరీక్షిస్తున్నాడు పర్వతం మీద. ఎవరు వెళ్ళగలరు లోపలికి? ఏదో కష్టపడితే మా కోతుల్లో నలుగురం వెళ్ళగలం. ఎవరు వెళ్ళగలరు? అంగదుడు వెళ్ళగలడు, నీలుడు వెళ్ళగలడు, నేను వెళ్ళగలను, మా రాజుగారు వెళ్ళగలరు, అంతే. చతుర్నామేవహి గతి. నలుగురికే లంకలో ప్రవేశించడానికి శక్తి ఉంది, మిగిలిన వారికి ఎవరికి లేదు. ఏమిటి ఇంత పెద్ద వానరులు ఎవరు వెళ్ళలేరా? ఒక్క నలుగురే వెళ్ళగలరా? అవును. ఎవరు వీరు నలుగురు? ఎక్కడికి లంకలోకి వెళ్ళడం అంటే వెతకడం ఎక్కడ? బయట వెతికితే, బజారులో వెతికితే దొరికేది కాదు. మన సీతమ్మ లోపల ఉంది. ఎక్కడుంది? మన లోపల బంధింపబడి ఉన్నది తల్లి. ఎవరు? మన ఆత్మ. రావణాసురుడనే మనస్సు బంధించి పెట్టాడు మన లోపల. దీనిని ఒక్కసారి దర్శించాలి మనమందరము. ఏం చేయాలి? వెళ్ళు వెతుకు. ఎవరు వెతకాలి? మీరు నేను వెతికితే దొరకదు. వెతుకదగిన వాడు చూచి వెతకి దాని స్వరూపాన్ని మనకి తెలియజేస్తే అప్పుడు భగవానుడు వచ్చి మన విరోధులను నశింపజేస్తే మనకు ఆత్మదర్శనం అవుతుంది. ఇప్పుడు హనుమ ఒక్కసారి వెతకడానికి ప్రారంభించాలి రాత్రి వేళ. అంగదుడు అంటే ఎవరు? మొట్టమొదట ఒక నామాన్ని అలవాటు చేసుకోమన్నారు మన పెద్దలు. నువ్వు మంత్రం తంత్రం తర్వాత చూద్దాం, నువ్వు సంధ్యావనం చేయడం పోయి చంప మానే, ఏం చేసి వినాస్తవాను రామ రామ కృష్ణ కృష్ణ ఏదో ఒకటి నామం అలవాటు చేసుకో. సంతతం ఆల్వేస్, ఎప్పుడు బజార్లో తిరుగుతున్నా, బస్సులో వెళుతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా అది అలవాటు చేసుకో ఒక నామం. వీడు అంగదుడు. ఇది చెబితే నీ లోపలికి తిరుగుతుంది. అంటే భగవంతుని, గద్ అంటే పలికేవాడు అంగద. ఆయన వెళ్ళగలట లోపలికి. రెండో వాడెవడు? మా నీలుడు వెళ్ళగలడు. నీలుడెవరు? అగ్నిహోత్రుని యొక్క అంశ చేత పుట్టినవాడు. మనము ఈ హోమాలు పెట్టారు మన వాళ్ళు, ఈ నెయ్యి వేసి సమస్యలు వేసి, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ, ఎందుకు ఇంతమంది హాయిగా కొంతమందికి సమారాధన చేయవచ్చునే, ఎందుకు ఈ యజ్ఞాలు యాగాలు తగలబెట్టేస్తున్నారని పాపం విచారిస్తూ ఉంటారు బుద్ధిమంతులైన వారు. కానీ దానికి ఏమిటయ్యా? ఆ నీలుడు ఒక్కడే లోపలికి వెళ్ళగలడు. ఆ మంత్రములతో పవిత్రమైన ఆజ్యమును, హవిస్సును, పురోడాశమును అగ్నిలో హోమము చేసినప్పుడు ఆ హోమ గంధమును ఆఘ్రాణిస్తే నీ లోపల ఉన్నటువంటి ఏ ఆవరణలు ఉంటాయో అవి తొలగుతాయి. అవి తొలగితే లోపల ఉండేటువంటి తత్వము నీకు దర్శనమివ్వడానికి అవకాశం ఏర్పడుతుందని మన శాస్త్రములు చెప్పే, వేదము చెప్పింది. కాబట్టి రెండవది నీలుడున్నాడు. మూడవ వాడు నేను అన్నాడు. మన హనుమ దాటి వచ్చాడు. ఎలాగో ఈయన దాటగలట, లంకలో ప్రవేశించగలట. ఏమిటి నేనెవరు అంటే మంత్రస్వరూపుడు, గురుస్వరూపుడు. అదిగో వారు దాటగలరు. నాలుగవది ఎవరు దాటగలరు? మా రాజుగారు దాటగలరు. ఎవరి రాజుగారు? ఈయన పుట్టి ఆంజనేయ స్వామి ఏం చేశాడు? మొట్టమొదట తిన్నగా సుగ్రీవుడికి మంత్రిగా చేరాడు. ఈయన సుగ్రీవ సచివుడు. సుగ్రీవుడెవరు? ఆంజనేయుడంటే శబ్దము. శబ్దం అనగా వేదము. అది ఎవరికి మంత్రిగా ఉండి ఆయనకి కావలసిన సకల కార్యములను, ఆలోచనలు అందిస్తుంది? రాజుకి. ఆ రాజవడు కావాలి, సుగ్రీవుడు కావాలి. సు అంటే మంచి, గ్రీవ అంటే మెడగలవాడు కావాలి. ఈ మెడ కాదండి, వారి గాత్రం ఈ మధ్యన పాడైపోయింది అంటూ ఉంటారు. గాత్రం అంటే ఏమిటి? గాత్రం అంటే ఈ శరీరం కాదు, గాత్రం అంటే కంఠం కాదు, స్వరం. ఇప్పుడు సు అంటే మంచి, గ్రీవ అంటే స్వరము కలవాడు సుగ్రీవుడు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, నిఘాతలనేటటువంటి వేదస్వరములను ఎవడు సుష్ఠుగా ఉచ్చరించగలడో అట్టివాడు వేదమును బాగుగా ఉచ్చరించగలిగిన మహాపురుషులకి లభిస్తాడు. ఎవడు? భగవాన్. ఇప్పుడు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడికి సచివుడైనాడు. తర్వాత ఏమైనాడు? రామునికి దూత అయినాడు. రాముడు మనకు అందించవలసిన సందేశాన్ని మహాపురుషుల ద్వారా పంపిస్తారయ్యా. ఇదిగో మా వాళ్ళకి చెప్పు, మా వాళ్ళకి చెప్పు. వీళ్ళే మనకి జగదాచార్యులై శంకర భగవత్పాదులు, ఆనంద తీర్థులు, భగవద్ రామానుజులు వీరందరిగా వచ్చారంటే ఎవరు వీరు?
వారి నిర్దేశము చేత వాడిచ్చిన జ్ఞానాన్ని మనకు అందించడానికి దిగి వచ్చిన దూతలు కాబట్టి రామ ఈయన దూత అయినాడు. వచ్చాడు లంకకి, దూరాలి లోపలికి. ఎట్లా దూరాలి? కనపడకుండా దూరాలి, కనపడిలా దూరాలి. మరి తెలియకుండా పోకూడదు, తెలియాలి. దృశ్య అదృశ్యముగా, లక్ష్య అలక్ష్యముగా వెళ్ళాలి చీకటి వేళ. ఇది ఏమిటి ఆలోచన బాగుందా? పబ్లిక్గా లోపలికి వెళ్ళాలి, కానీ ఈ కనిపించకుండా వెళ్ళాలి ఏమిటి అంటే, వీళ్ళు రాక్షసులు పట్టేసుకుంటారు, బంధించేస్తారు, తర్వాత మన కార్యం వచ్చిన పని పాడైపోతుంది. కాబట్టి దూతా పండితమానిన అంటాడు. దూతలు ఎప్పుడు మాకే అన్నీ తెలుసుననే అహంకారం గలవారని ఎప్పుడు అంబాసిడర్స్గా వేయకూడదు. వేస్తే పాడు చేసేస్తారు దేశాన్ని. కాబట్టి వాళ్ళు ఏమిటి, ఎలాంటి వాళ్ళై ఉండాలి? రాజకార్య అవిఘాతముగా తన బుద్ధిని ప్రసరింపచేయాలి. కాబట్టి అవతల మనకు ప్రధానమైన కార్యమేదో దానికి విరోధము లేని విధముగా తన ప్రజ్ఞను ఉపయోగించి ఎవడు తన దేశమును రక్షింపచేయడానికి ఉపయోగిస్తాడు అట్టివాడు కావాలి. కాబట్టి అర్ధానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే. కాబట్టి దూత పండితమానిన ఘాతయంతి కార్యాణి, కార్యములను పాడు చేస్తారు. పండితమానిత పనికిరాదు కనుక జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి, పట్టుబడిపోకూడదు, పని నెరవేరాలి. చూచాడు. ఇది బుద్ధిమంతులైన వారు ఆలోచిస్తే యుక్తియుక్తము కాదు. రాత్రి వేళ లంక వెతకడం ఏమిటి? లంకలో రాక్షసులు ఉంటారు. రాక్షసులకు నిశాచరులని పేరు. నిశాచరులు అంటే రాత్రి వేళ సంచరిస్తూ ఉంటారు. అయితే ఈయన పగటి వేళ వెళితే వాళ్ళు పడుక్కుంటారు కదా, పగటి వేళ వెళ్ళి వెతకాలి. కానీ రాత్రి వేళ వెళితే వాళ్ళందరూ లేచి మెరుకో కూర్చోరండి. మనకి పగలంతో వాళ్ళకి రాత్రి. ఇప్పుడు పైఖండాలలో ఉన్నటువంటి వారికి ఎలాగైతే మన పగలు వారికి రాత్రి, వారి రాత్రి మనకి పగలు, అలాగే ఈ రాత్రులు వారి తిరుగుతారా అంటే నిశాచరుడు అంటే అది కాదు అర్థం. అలాగైతే తప్పు కోతి వెళ్ళడం లోపలికి. అంటే కోతికి రాత్రి కళ్ళు కనపడవు. ఈయన రాత్రి వెళ్ళి వెతుకుతానంటున్నాడు. రాత్రి వెళ్ళి వెతికితే ఎవరు కనిపిస్తారు? ఈయన కాస్త పాపం చూపు లేని వాడికి. ఏమిటి ఆంజనేయ స్వామి అంటే రీసెర్చ్ చేస్తే ఆ రోజుల్లో కోతులకు బహుశా రాత్రి వేళ కళ్ళు కనిపిస్తూ ఉండవచ్చును అని ఒక తీర్మానం రాయాలి. లేకపోతే ఆంజనేయ స్వామి వెళ్ళాడు కనుక. కానీ కాదది. మరేమి ఈ వెతికేవాడెవడో ఈ లోపలి అర్థం గ్రహించకపోతే ఈ బాహ్యార్థములన్నీ అసంగతములుగా కనిపిస్తాయి. కానీ బాహ్యమైన కథ లేకపోతే నీకు లోపలి కథ నిలబడదు. కాబట్టి బాహ్య కథని స్వామి నటిస్తున్నాడు, బయట స్పష్టముగా తానుండి నడుస్తున్నాడు. నడిచిన కథ ప్రతి కథలోనూ వేదార్థం ఉన్నదని చూపిస్తున్నాడు. ఆ వేదార్థమును నిరూపించడానికి తాను ఒక మనిషి అయి వచ్చి తన సోదరులతో భార్యతో వచ్చి లోకంలో నడిచి తన వేదమును సాక్షాత్తుగా భగవానుడు హనుమగా తీసుకుని వచ్చాయా చెప్పవయా చెప్పిస్తున్నాడు మనకి. ఇదేం సామాన్యమైన కథ కాదు కనుక రాత్రివేళ వెళ్ళడం ఏమిటి అంటే, ఎప్పుడు అజ్ఞానం ఆవరించి ఉంటుందో, ఎప్పుడు ఈ శరీరములో ఉన్న వస్తువు మనకు కనపడకుండా బందోబస్తు జాగ్రత్తగా చేసి పెడతాడో, ఈ పట్టణానికి మంచి రక్షణ. చుట్టూ ముందు జలదుర్గము, సముద్రము. జలదుర్గము దాటగానే పర్వతదుర్గము. పర్వతదుర్గము దాటిన తర్వాత ఒక పెద్ద అఖాతము. ఆ అఖాతము చాలా లోతు, చాలా వెడల్పు. దానికి అవతల ఒక బంగారు ప్రాకారం. ఆ బంగారు ప్రాకారానికి మధ్యన లంక. ఆ లంక నిర్మాణము చాలా అత్యద్భుతముగా ఉన్నది. 8, 9 అంతస్తుల మేడలు. దాని రక్షణను చూస్తే మధ్యలో ఒక గుల్మం ఉంది, రక్షకుల భటం ఉంటుంది. చుట్టూ ప్రతి చోట పోలీస్ స్టేషన్స్ రక్షణ ఏర్పాటు చేశాడు. దానికి 4 ద్వారములు పట్టణంలోకి వెళ్ళటానికి. ఆ 4 ద్వారముల దగ్గర పైని శతఘ్ని అని అవతల 100 మందిని కొట్టేయడానికి తగినటువంటి యంత్రాలు అమర్చి ఉంచాడు. అశ్మప్రక్షేపణి అని రాళ్ళు చిమ్మేసే యంత్రాలు పెట్టాడు. ఆటోమేటిక్ లిఫ్ట్స్ పెట్టాడు. అవతల ఈ అఖాతం పెద్ద వెడల్పు, ఒక సముద్రం అంత ఉంటుంది. అవతలొడ్డు వాళ్ళు లోపలికి రావాలి అంటే యువతల నుంచి ఈ లిఫ్ట్ పడితే ఇది వస్తేనే కానీ రాలేరు. ఇది అవతలికి పడాలి. వారు మనవారో కారో గుర్తించేస్తుంది అప్పుడే. అది మనకి ఇప్పుడు ఉన్నాయా ఎలక్ట్రానిక్ పరికరాలు, అలాంటి పరికరాలు ఉన్నాయి. దానికి టంగని చెబుతుంది మనవారా కాదా గుర్తించేస్తుంది. తప్పున మనవారైతే వేస్తుంది, అనుకూలం కాకపోతే ఎత్తేస్తుంది యంత్రం. లోపలికి ఎవడు రాలేడు. ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి రక్షణ కలిగినటువంటి పట్టణం అది. ఎవడు వెళ్ళగలడు లోపలికి? ద్వారం లేకుండా వెళ్ళలేడు. ఉత్తర ద్వారంలోంచి వెళ్ళాలి, లేదంటే మిగిలిన ద్వారాలన్నింటికి వెళ్ళడానికి అవకాశం లేదు. తెలివైన వాడు, అనుకూలమైన వాడైతే ఉత్తర ద్వారంలోంచే వస్తాడు. మనవాడు ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలంటే అక్కడ కాపలా. అక్కడ పెద్ద అంత భయంకరమైన ఒక మూర్తి, స్త్రీమూర్తి నిలబడి ఉన్నది. ఈయన రాత్రి అయింది, బయలుదేరాడు మెల్లగాను. ఎలా వెళ్ళాడు? పృషదంశకమాత్ర సన్ బభూ అద్భుత దర్శన. ఇంత శరీరంతో దాటి వచ్చాడు. కొండ మీద దగ్గరనే కొంత తగ్గించాడు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళాలంటే మరీ తగ్గించేశాడు. పృషదంశకం అంటే పిల్లి.
మాత్ర పిల్లెంతై లోపలికి ప్రవేశించడానికి వచ్చాడు ద్వారం దగ్గరికి. ఏమండి పిల్లెంత అవ్వడం ఏమండి, ఇంకా తొండంతై ఎలకంతై బల్లెంతై అనకూడదా? అంతకంటే చిన్న జంతువులు ఉన్నాయి కదా, పిల్లెందుకు అన్నాడు అని సందేహం కలగదండి బుద్ధిమంతులకి. కానీ వాల్మీకి వెంటనే సమాధానం చెబుతాడు, మీరు చూసుకోమని. పృషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన పక్కన వేశాడు. పిల్లికి ఒక్కదానికే రాత్రివేళ చీకటిలో ఉన్న వస్తువును చూడగలిగిన కన్ను ఉన్నది, మిగిలిన వాటికి లేదయా. కాబట్టి అద్భుత దర్శన, అద్భుతమైన చూపు గలది. అద్భుత దర్శన, ఆశ్చర్యమైన దానిని చూడగలిగినది. ఏమిటి ఆశ్చర్యమైనది? మనకు చెప్పింది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ కశ్చిదన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. మనకి భగవద్గీత. ఈ లోపలున్న ఆత్మవస్తువుని కొందరు చూస్తారట. ఏమిటండి తమరు ఆత్మసాక్షాత్కారం పొందారట, ఏమిటండి ఆహ్ అంటే అట్లంతే చెప్పలేరు. ఆహ్ అంటే ఆశ్చర్యం అని అర్థం. ఆశ్చర్యం అంటే దానికి ఏం అర్థం లేదు, ఆహ్ అనడమే ఆశ్చర్యం. ఆహ్ అను చర్యను కలిగించున్నది ఆశ్చర్యం అని అర్థం. ఆహ చర్య కలిపితే ఆశ్చర్యం అయిపోయింది. ఏది చూచి నువ్వు ఇది అని చెప్పలేక మాటలతో ఆహ్ అంటావో దాని పేరు ఆశ్చర్యం అని పేరు పెట్టేశారు మన వాళ్ళు అందంగా. దాని పేరు ఏదండి? అది ఆశ్చర్యం. ఆత్మ ఆశ్చర్యవత్ పశ్యతి విన్